అండ్ ఓవర్ పాపులేషన్ అండి శేఖర్ గారు ఇక్కడ, అన్బిలీవబుల్ అనమాట. ఎన్నో చోట ఇప్పుడు ఆయన బర్ని గారు వచ్చే చోట ప్లస్ న్యూ జెర్సీ ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది న్యూ జెర్సీ. ఈ ట్రై స్టేట్ ఏరియా అంతా అసలు అన్బిలీవబుల్ ఇండియన్ పాపులేషన్. సో మామూలుగా మనకి అనకాపల్లి అమలాపురంలో ఉన్నట్టు ఉంటదండి. అనకాపల్లి, అమలాపురం, ఇచ్చాపురం ఇవన్నీ హైదరాబాద్ ఈ ఏరియాలో కనబడతాయి. ఇక్కడ పాట పాడుకోవచ్చా అంటే అమలాపురం బిగ్ అంటే బొబ్బిలి ఇలా పాడుకోవచ్చు ఇక్కడ పాట. సో శేఖర్ గారు, నేను ఈ డిఎంకే గారి షో మీద ఒకటి చేయాలనుకుంటున్నాను. జనరల్ గా మనము టీవీల్లో ఈ ప్రకటనలు వస్తుంటాయి కదా, పొగ త్రాగరాదు, మద్యం సేవించరాదు, ఆ రెండింటి కింద 3 ప్రకటన పెట్టాలి. అంటే యాజ్ అన్ అడిక్షన్ ప్రకటనలో ఒకటి సిగరెట్ తాగొద్దు, ఒకటి మద్యం సేవించొద్దు, కింద డిఎంకే గారి షో చూడరాదు అని పెట్టాలి. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ అన్ అడిక్షన్. ఏంటండి యాక్స్ ఎఫెక్ట్ టైప్ లో అంతే అంతే. సో అలాగా ఒక ఆల్కహాల్ లాగా, ఒక సిగరెట్ లాగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆయన మంచితనం గానీ, ఏదో వే పలకరించే తీరు గానీ అవన్నీ చూస్తే ఇంకా అన్బిలీవబుల్ అనమాట. సో అందుకే ఒకటి పెట్టాలి. దూరదర్శన్ DD8 వాళ్ళకి అప్పట్లో చెప్పే పోలియో చుక్కలు వేసుకోండి, ముట్టికేసుకోండి, చేతికేసుకోండి, అలాగా ఈయన ఒకటి వేయాలి కింద. థ్యాంక్ యూ వెరీ మచ్. అభిమానానికి సదా ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి. So no, పర్లేదండి, పర్లేదు. Definitely I am indebted to you and you know why. So శేఖర్ గారు, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏంటంటే మూవీ పేరు చెప్పండి ఒకసారి, నేను రాసుకుంటా. మూవీ పేరు చెప్పండి ఒకసారి. నచ్చావులే అండి, నచ్చావులే, మనసారా, నువ్విలా, అనసూయ. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు కొత్తగా ఇది అయితే ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయింది. మేము వయసుకు వచ్చాం. మేము వయసుకు వచ్చాము. మేము వయసుకు వచ్చాం. ఏంటంటే లవ్ స్టోరీనా? చూస్తుంటా. లవ్ స్టోరీ అండి, లవ్ స్టోరీ. లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్, ఆల్ మిక్స్డ్ అన్నమాట. ఓకే అండి, మీరు ఇలాగే మంచి మ్యూజిక్ ఇచ్చి మా అందరినీ అల్లరించాలని కోరుకుంటూ, గుడ్ లక్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఎఫర్ట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే భయ్యా, నేను ఉంటాను. హ్యావ్ ఎ నైస్ టైం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ బై బై, టేక్ కేర్. మామూలుగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇంట్లో ఏదైనా సంగీత వాసనలు, అంటే ఇంట్లో తాతలు, తండ్రులు, మా అమ్మ, బామ్మ, అమ్మ, పిన్ను, మేనతో ఎవరో ఒకళ్ళు సంగీత పరంగా ఏమైనా ఉంటే, ఓ ఎస్, ఆడ దగ్గర నుంచి కుర్రోడికి ఏదో వినికిడి వల్ల కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది, ఆ తర్వాత ఇతను సంగీతం నేర్చుకున్నాడు అనుకోవచ్చు. ఇంట్లో నాన్నగారేమో DOP, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, హరి హనుమాన్ గారు అంటే ఫేమస్ కెమెరామెన్ ఆఫ్ టాలీవుడ్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన చాలా సీనియర్ మోస్ట్, బ్రహ్మాండమైన సినిమాలు చేశారు. ఆయన చేతిలోంచి అద్భుతాలు వచ్చినాయి. ఆయన చాలా ప్రయోగాలు చేశారు. ఆయన శిష్యులే శిష్య పరంపర బోళ్ళ మంది ఉన్నారు ఇండస్ట్రీలో. మరి ఆ ఇంట్లో కెమెరా సైడ్ వెళ్లకుండా మీరు ఏంటంటే నాకు తెలియదు కదా, మ్యూజిక్ సైడ్ రావడం ఏంటి? అలా తిట్టేస్తారండి, నాకు ఇంట్రెస్ట్ అది. అంటే మీరు దీనికి ఏమైనా పునాదిగా, అంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి మీకు ఉంది శేఖర్ గారు, ఆ దిశగా ఏమైనా కృషి చేశారా? అంటే సంగీతం నేర్చుకోవడం కానీ? అవును, చిన్నప్పటి నుంచి. అంటే నేను మెయిన్ స్టార్ట్ అయింది వచ్చి, నాకు చిన్నప్పుడు ఒక నైబర్ హౌస్లో ఒక చిన్న పియానో లాంటిది చూశాను, చిన్న క్యాసియో. సరే, అది వాళ్ళు ఏదో వాయిస్తా ఉన్నారు, సడన్ గా ఒక షాక్ లాగా అలా చూసి అందులో నుంచి ఒక చిన్న బాక్స్, అందులో నుంచి అద్భుతాలు వస్తున్నాయి, ఆ సౌండింగ్స్ అన్ని వస్తున్నాయి. సరే, ఎట్లయినా ఇది సంపాదించాలి మనం అనేసి కావాలని సిక్ అయిపోయి, ఇది నా 5th క్లాస్లో అనమాట. సిక్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఫుల్ జ్వరం తెచ్చుకొని, ఏంటంటే వెళ్ళి లాండ్రీలో దాక్కున్నా. ఇంజక్షన్ లేదు, ఏం లేదు, డాక్టర్ పారిపోయి లాండ్రీలో దాక్కుని నాకు అది ఇప్పిస్తే గానీ నేను కోఆపరేట్ చేస్తాను. అంత మొండికి కూర్చున్నాను. ఫైనల్ గా అక్కడ ఒక ప్యారిస్, చెన్నైలో ఇదంతా, అక్కడ నా స్టడీస్ చెన్నై, ప్యారిస్ కార్నర్ నుంచి అక్కడ ఒక చిన్న క్యాసియో ఒకటి తెప్పించి ఇచ్చారనమాట. ఇక అది నా లైఫ్ అనమాట. అంటే నా ఒక లోకం, ఒక కొత్త ప్రపంచం అది నాకు. సో అది ఇక ప్లే చేసుకోవటం. అప్పుడు ఆ టైంలో ఎక్కువ రెహమాన్ మూవీస్ రిలీజ్ అవుతా ఉంటాయి. అవి బాగా రిఫ్లెక్షన్ అనమాట నాకు. ఏంటంటే స్కూల్లో కూడా బాగా మేము ఫ్రెండ్స్ అంతా పాడుకోవటం కానీ, తర్వాత వచ్చిన తర్వాత అవి ప్లే చేస్తే బాగుంటది, రావట్లేదే అని మాక్సిమం ట్రై చేయటం, వస్తే అదొక అద్భుతం, హ్యాపీనెస్, సాంగ్ వచ్చిందని. సో అట్లా స్టార్ట్ అయ్యి తర్వాత అది మెల్లిగా డెక్ కి రికార్డ్ ఇచ్చి ఏమన్నా సాంగ్ లాగా ఏదో ప్లే చేసి రికార్డ్ చేసుకొని, సో ఆఫ్టర్ దట్ 10th ఇంటర్ అదంతా కొంచెం మళ్ళీ స్టడీస్ లో సీరియస్. అండ్ అప్పుడు నేను గిటార్ హాబీగా నేర్చుకునేవాడిని, ఇంట్రెస్ట్ ఉండేది బాగా. ఇంటర్ ఆ టైంలో హాబీగా గిటార్ నేర్చుకొని,
నేను నార్మల్ 16 స్ట్రింగ్ 6 స్ట్రింగ్ గిటార్. సో అది నేర్చుకొని ఇంకా ఆ టైంలో హాబీగా నేర్చుకునే టైంలో నాకు బాగా ఎంకరేజ్మెంట్ ఉండేది సర్స్ నుంచి కానీ, అంటే ప్లే చేయడం అంతా కూడా. నాకు జస్ట్ ఒక 3 monthsలో అట్లా అంటే నాకే ఒక హెల్దీ ఫీల్ వచ్చేది ప్లే చేస్తూ ఉంటే, దాని మీద ఏమన్నా కంపోజ్ చేయడం, ప్లే చేస్తూ పాడతాం. సో అట్లా. సో ఇంకా ఆ టైంలో ఏంటంటే నాకు స్లోగా డివియేషన్ అనమాట, స్టడీస్ నుంచి ఒక డివియేషన్ లాగా ఫామ్ అయింది. సో లాగేసింది. ఇంకా నేను సీరియస్గా అంటే మ్యూజిక్ డైరెక్షన్ నాకు తెలియదు, బట్ ఏదో ఒకటి మ్యూజిక్ లోనే చేయాలి, మ్యూజిక్ అనేది ఏదో కంపోజ్ చేయాలి, ప్లే చేయాలి, మ్యూజిక్. సో అది ఏంటనేది నాకు తెలియదు, ఏం నేర్చుకోవాలి పూర్తిగా దీంట్లో రావాలంటే అనేది నాకు తెలియదు. సో ఆ ప్రాసెస్ లో నేను వైలన్ నేర్చుకున్నాను అండ్ పియానో నేర్చుకున్నాను కొంచెం వెళ్ళి. సో వైలన్ కర్ణాటిక్ కోర్స్ చేశాను, అంటే పూర్తిగా కాదు. సో అది ఏంటంటే ఆ ప్రాసెస్ లో సంగీతానికి అవసరమైన మేరకు నేర్చుకున్నారు. అంటే వైలన్ కూడా ఎలా అంటే నేను స్టార్ట్ చేసి ఒక 5 months వరకు నేర్చుకుని, ఆ ప్రాసెస్ లో ఏంటంటే ఏం చేయాలి అర్థం కాక లక్కీగా కీరవాణి గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఆయన ఏమొచ్చా ప్లే చేయమన్నారు. పియానో కొంచెం ప్లే చేశాను, గిటార్, వైలన్. సో ఆయన బాగా ఎంకరేజ్ చేసి మ్యూజిక్ సెన్స్ ఖచ్చితంగా ఉంది, సో తిన్ను ఎంకరేజ్ చేద్దాము అని చెప్పి ఆయన చెన్నైలో ఒక మాస్టర్ ఉంటే ఆయనకి చెప్పి ఇలా అక్కడైతే గ్రేడ్ ఎగ్జామినేషన్స్ అవన్నీ చేయొచ్చు అనేది ఆయన పుష్ చేశారు. సో అక్కడ నేను ఎగ్జామినేషన్స్, పియానో ఎగ్జామినేషన్స్ అన్ని పాస్ అయ్యాను. అండ్ నేను ఆయన ద్వారానే మెయిన్గా స్టూడియోకి అంతా కూడా ఎంటర్ అయ్యాను. సో ఆ ప్రాసెస్ అనేది తెలిసింది నాకు, అసలు ఫిల్మ్ మేకింగ్ అనే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏంటి, ఫిల్మ్ మ్యూజిక్ కంపోజింగ్స్ అంతా కూడా, హౌ టు కంపోజ్ ఏ ఫిల్మ్ మ్యూజిక్. అదంతా మొత్తం సో అలా స్టార్ట్ అయింది అనమాట నా కెరియర్. సో వైల్డ్. ఎంత తెరువుగా తమిళనాడులో ఎంత ఏరియా, ఎంత తెరువు? ఎంత తెరువునా మహాలింగపురం. மகாலிங்கபுரமா? நான் வந்து புரசவாக்கம், டி நகர்ல எனக்கு பெரிய பாண்டி பஜார் அந்த இடத்துல குடம்பாக்கம், உடப்பள்ளி. நான் டி நகர்ல பேச்சுலரா ஒரு 4 years இருந்தேன். இந்த எக்ஸாமினேஷன் நாங்க அதுக்கப்புறம் ஹைதராபாத் ஷிஃப்ட் ஆயிட்டோம். அதுக்கப்புறம் அகைன் 4 years அங்க டி நகர் தான் எங்க பேச்சுலர் பேட்ச். ఓకే. అంటే తెలుగు అన్నారు, తమిళ మాట్లాడతారు, మీరు మాట్లాడిస్తున్నారు, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారా అని చెప్పి జస్ట్ వాళ్ళు మరి సడన్ గా ఓపెన్ చేసి ఏంటి ఏంటి స్టోరీ ఏంటి 60 పడుతుంది, ఇది ఎక్కడ అరవగోలా అంటారు. జస్ట్ కిడింగ్ అండి. ఎందుకంటే నేను అక్కడ పుట్టి పెరిగాను 10 ఏళ్ళు. అక్కడి నుంచి తెలుగు ఇక్కడికి వచ్చాను నేను మెడ్రాస్ నుంచి. చెన్నై అంటే అప్పుడు మెడ్రాస్, ఇది ఇప్పుడు చెన్నై. నాకు మెడ్రాసే బాగుందండి. అఫ్కోర్స్ చెన్నై ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది. ఏంటి హైదరాబాద్ నచ్చలేదా? బ్రహ్మాండం అండి. హైదరాబాద్ ఇప్పుడు నాకు అన్నం పెడుతుంది కాబట్టి హైదరాబాద్ భాగ్యనగరం అండి, నాకు భాగ్యాన్ని ఇస్తుంది. సో హైదరాబాద్ని ఇండస్ట్రీ ఎక్కడుంటే అక్కడ అండి, సినిమా ఎక్కడుంటే అక్కడ, అది నాకు నచ్చుద్ది. నాన్నగారికి కూడా సినిమా ఫీల్డ్ అంటే, సినిమా ఫీల్డ్ వదిలితే ఆయన ఒకసారి అడిగాను, అనే మీరు ఇండస్ట్రీ వదిలిపెడితే ఏం చేస్తారంటే, తమ్ముడు నువ్వేమనుకోవద్దు, బూట్ పాలిష్ చేసుకోవడానికి కూడా పనికిరాను తమ్ముడు, నేను నాకు ఇది తప్ప ఇంకేం తెలియదు, కెమెరా తప్ప కూడా తెలియదు, ఏం చేస్తాను చెప్పు అన్నాడు ఆయన. సూపర్. సేమ్ థింగ్ అండి, నాకు సినిమా తప్ప ఇంకేం తెలియదు. ఆఖరికి తట్ట కూలీకి వెళ్ళడానికి కూడా పనికిరాను నేనైతే. కొంచెం ఒళ్ళు గిల్లు బాగా దట్టంగా ఒళ్ళు వచ్చిందేమో, తటకులు మొయ్యలేవు, వంగలేము, ఎత్తలేవు, మొయ్యలేవు, మా వల్ల కాదు. ఎక్సెప్ట్ సినిమా వీ కాంట్ డూ ఎనీథింగ్ అనమాట. అంటే సినిమా వల్ల ఆ పిచ్చి, మీకు ఆ ప్యాషన్ ఉంది కదా, ఉంది కాబట్టి కానీ నాకు అదే ఓన్లీ మ్యూజిక్. హరి అనుమోల్ గారు అంటే టాప్ డిఓపి అంటే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీలో ఆయన కెమెరామెన్గా ఆయన అద్భుతాలు చేశారు. హరి అనుమోల్ గారు నచ్చావులే నాన్నగారు ఒకసారి నువ్వే కావాలి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. అట్లాంటి బోల్డ్ సినిమాలు వచ్చినాయి ఆయన కెమెరా ఇదిగా. మరి వారి సుపుత్రుడు శేఖర్ చంద్ర గారు వర్ధమాన యువ సంగీత దర్శకులు, మరి ప్రామిసింగ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, డైనమిక్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనకి రెహమాన్ ఆదర్శం అని చెప్పారు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్స్పిరేషన్ రెహమాన్ అని చెప్పారు. మరి వారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 441223770661, ఇండియా నుంచి అయితే 0406662513కి ఫోన్ చేయొచ్చు, లేదా storylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. ఇప్పుడు మనం నచ్చావులే సినిమాలోంచి ఒక మంచి పాట విందాం. ఆ పాట విన్న తర్వాత మళ్ళీ విల్ బి బ్యాక్ అగైన్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. ఇంకా చాలా కబుర్లు ఉన్నాయి, మరి ఎంజాయ్ దిస్ లవ్లీ సాంగ్. హలో, నమస్తే అంకుల్, చెప్పండి. హలో, నమస్తే బాబు, నేను అమెరికా వచ్చాను. అదే ఎలా ఉన్నారు? నీ ప్రోగ్రామ్ వింటున్నాం, బాగానే ఉన్నావు, ఇప్పుడు అనుకోకుండా వింటున్నావు. ఓకే, బాగుంది, నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెల్లి, అన్నయ్య, అదే నాన్నగారు అమ్మ బాగున్నారా? బాగున్నారు అంకుల్, అందరు బాగున్నారు.
పాప ఎట్లా ఉంది? బాగుందండి, బాగుంది. బళ్ళారి నీ స్పీచ్ నువ్వు చెప్పే విధానం అది చాలా బాగుంది బాబు. అంత బాగుంది, చక్కగా పాటలు అవి బాగున్నాయి. సూపర్. అసలు మీరు కాల్ చేయడం కూడా సూపర్, బాగా ఎక్సైటింగ్ గా ఉంది. సరే బాబు. అయితే సార్ మీ పేరండి? జగదీష్ గారు. నా పేరు జగదీష్ అండి. నేను హరియాన్ మోల్ గారు ఫ్రెండ్ ని, డీరెస్ట్ ఫ్రెండ్. ఇద్దరం బాగా క్లోజ్ మేము. ఓ గ్రేట్ గ్రేట్ గ్రేట్. మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఈ విధంగా మాట్లాడుతూ నాకు చాలా సంతోషం వేసి నేను ఫోన్ చేశాను అనమాట. నేను ఇటువంటి ఎప్పుడు ఫోన్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చేయటం. మా ఫ్రెండ్ నాకు కొడుకు లాంటి అతను, అది అందుకని నేను చేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అట్లా బాబు, ఉంటాను బాబు. బాయ్ అండి. బాయ్. థ్యాంక్ యూ. యా, ఇది చాలా మరో కాల్ ఉన్నారండి. హలో, హాయ్ అండి. పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? నా పేరు రీనా. రీనా గారు, యువర్ టాకింగ్ ఫ్రమ్ విజయవాడ. రీనా గారు విజయవాడ నుంచి. ఓకే, వెరీ గుడ్. మన స్టూడియోలో శేఖర్ చంద్ర గారు ఉన్నారు. నచ్చావులే, మనసారా, నువ్విలా, బెట్టింగ్ బంగారాజు, మేము వయసుకు వచ్చాం సినిమాల మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. సూపర్. హాయ్ రీనా. హాయ్. హౌ ఆర్ యూ? మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ వాయిస్ చాలా బాగుంది, సింగర్ అవ్వచ్చు అసలు. ఓకే రీనా గారు, నేను అడుగుదాం అనుకున్నాను, మీరు అడిగేసారు. ఇది అన్యాయం అండి ఇది. సో the movie మేము వయసుకు వచ్చాం సాంగ్స్ ఆర్ ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్. సో అందులో ఏ సాంగ్ నచ్చింది బాగా? లవ్ యూ అంటుంది. ఓకే. సూపర్. మీరు ఖచ్చితంగా పాడాలి అయితే. నేనా? నాకు రాదండి నిజంగా. పాట కాకపోతే వచ్చిన మ్యూజిక్ ఏదో మ్యూజిక్ నేర్చుకుంటున్నట్టు ఉంది వాయిస్ ఏంటంటే. లేదండి, ఏమి లేదా? ఓకే. కొంచెం ఒక పాట పాడమను. ఏదన్నా ఒక పాట పాడొచ్చు కదా. మీకు వచ్చిన పాట ఏదైనా పాడండి. పాట కష్టం అండి నిజంగా. లేదు, నేను జాయిన్ అవుతాను. ఆయన కూడా జాయిన్ అవుతారంట. లైవ్ షో ఇస్తాను సార్. ఏది? లైవ్ షో ఇస్తాను కావాలంటే. ఇప్పుడు మాత్రం కష్టం. లైవ్ షో ఇప్పుడు ఉంటే అందరూ వింటారు కదా. ఇది లైవ్ షో అండి. దిస్ ఇస్ ఆల్సో లైవ్ షో. అండ్ మీ సాంగ్స్ లో నాకు చాలా ఇష్టమైంది నచ్చావులే నువ్విలా. సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, నచ్చావులేదో ఆ సాంగ్ పాడొచ్చు కదా, కొంచెం హమ్ చేయొచ్చు కదా. వద్దులేండి, బాగోదు. ఓకే. ఏమండి, పాట అని మొహం పడి మరి సింగర్ కి అవకాశం ఎలా ఇస్తారండి ఆయన? మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇస్తే బాగుంటుందేమో. ఓకే రీనా గారు, నైస్ టాకింగ్ టు యు. హావ్ ఎ నైస్ డే అండి. థాంక్స్ ఫర్ కాలింగ్. సూపర్. టేక్ కేర్. బై రీనా. సీ యు. బై. హలో, హాయ్ అండి. హలో డిఎన్కే గారు. సార్ నమస్తే సార్. అమరీష్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? నేను రవి అండి, న్యూయార్క్ నుంచి. చూసారా, వైబ్రేషన్స్ కొంచెం తేడా. రవి గారు, చెప్పండి సార్. చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు మీరు నాకు. గారు వచ్చిందో చేశాను, అవ్వలేదండి బాబు. అదేనండి. ఏమండి, ఒక ఆత్మీయుల దగ్గర నుంచి ఒక గడి అయినా కొన్ని గంటలాగా అనిపిస్తుందండి. అది నేను ఒప్పుకుంటాను. యాక్చువల్లీ అదే, నేను ఇంట్లో నుంచి పని చేసినప్పుడు కాల్ చేయగలుగుతాను, ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను వింటాను కాల్ చేయను అనమాట. నో ప్రాబ్లం సార్. మీరు వింటున్నారన్న ఒక్క మాటే మాకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుంది. నాకు మన స్టూడియోలో మనసారా, నువ్విలా, అనసూయ, బెట్టింగ్ బంగారాజు, మేము వయసుకు వచ్చాం లేటెస్ట్గా ఈ సినిమాల చిత్ర సంగీత దర్శకులు శేఖర్ చంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడండి. హలో గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. హౌ ఆర్ యు అండి? మీరు ఒకసారి ఏదో ఒక షోలో కూడా చూసాను మిమ్మల్ని, దీనికి వచ్చినట్టున్నారు, సాయి కుమార్ వావ్ షో. ఓకేనండి. సో మీరు మంచి సింగర్ అని కూడా తెలుసు. మీది ఫస్ట్ లైక్ మనసారా సినిమా సాంగ్స్ కి పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ. నేను పెద్ద సింగర్ కాదులేండి, కాకపోతే కొన్ని మట్టుకు పాడుతున్నాను. నేను పాడుతున్నాను అంతే. ఓకే. మనసారాలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంటాయి. ఫస్ట్ అనుకున్నాను మూవీ అంటే ఏంటో ఎలాగో ఉందేమో అని ట్రైలర్ చూసి అనుకున్నాను. బట్ వెన్ ఐ సా ద మూవీ ఇట్ వాస్ లైక్ టూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ టు పాయింట్ మేబీ కొత్త క్యారెక్టర్స్ అని చెప్పి అలా అనిపించిందేమో కానీ ఆఫ్టర్ సీయింగ్ ద మూవీ లైక్ ఐ లైక్ ద కాన్సెప్ట్ అండ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ యువర్ సాంగ్స్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
నేను కాలు కొడితే మాత్రం దాంట్లోనే పర్వాలేదు అనే సాంగ్ ఉంటుంది. అవునండి, మనసారాలో పర్వాలేదు. మీరు కూడా పాట హమ్ చేస్తే బాగుంటుంది. నేనా? ఓకే, డెఫినెట్ గా. ఇప్పుడు మేము వయసుకు వచ్చాంలో ఒక సాంగ్ పాడాను నేనే. ఓకే, అది పాడతాను నేను చూడండి. యా, ఇట్స్ నాన్ స్టాప్ సాంగ్ లాగా అనమాట. ఇట్ గోస్ పల్లవి చరణం అనేది లేదు, ఒక కంటిన్యూస్ ఫ్లోలో వెళ్తా ఉంటుంది సాంగ్. ఓకే, సో ఇందాక ఎక్సైటింగ్ ఉన్నాం పాడండి సార్. షూర్. స్టార్ట్. యా ప్లీజ్. నువ్వలా ఒక నవ్వుతో చేసావులే మాయా హో, మనసిలా ఎగిరిందిలే మేఘాలలో. ఓ చిలికి చిలికి ఏమైందో ఏమో, ఉలికి ఉలికి పడుతున్నా, మొదటిసారి నీవు హల్లో నా తడిసి ముద్దవుతున్నా, కళ్ళల్లో మ్యాగ్నెట్ ఏదో పట్టి పట్టి లాగేస్తుంది, నవ్వుల్లో నైలందారం నన్నే చుట్టేస్తున్నదే, నా హార్ట్ ఐపాడ్లో నీ పేరే డైలీ ప్లే అవుతుంది, అయ్యయ్యో ఒళ్ళంతా నిమ్మత్తెక్కిపోయింది పిల్ల, నా మైండ్ బ్యాలెన్స్ తప్పుతోంది, ఇంకా నన్నేను కంట్రోల్ చేసుకోలేనే, ఉండుండి ఏమైందో గాని నేనేంటో నీ ధ్యాసల్లోనే క్యారమ్ బుట్ కాయిన్లానే పాడిపోయానే, ఏ రోజు ఇలా లేదేనా బుజ్జికొండ, నువ్వు టెడ్డీ బేర్ లాగా కనిపిస్తావే, ఏ మాయదారి సంతో గాని నిన్నే ఫాలో అవుతున్నానే, నాకేదో పిచ్చెక్కింది నీ వల్లనే, చెబితే ఏమంటావో, నవ్వుతావో తిడతావో అనుకుంటూ పడి చస్తున్నానే తీయని యాతనలో. సాంగ్ ఇస్ అమేజింగ్. డిఎంకే గారు చాలా సందో తరఫున ఆయన రైట్ షోల్డర్ మీద ఒకసారి 30 గుడ్ జాబ్ అనండి సార్. యా, శేఖర్ చంద్ర గారు అబ్బాయి భడి భడి, ఓ సారీ రైట్ షోల్డర్ భడి భడి. థ్యాంక్ యూ అరుణ్ గారు, సారీ రవి గారు. ఓకే సార్, బాయ్ సార్, హ్యావ్ నైస్ డే అండి, నైస్ టాకింగ్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, కాదండి అసలు నాన్ స్టాప్ అంటే దీనికి పల్లవి అనుపల్లవి చరణం, ఒకటో చరణం రెండో చరణం అవేం లేవు. ఒక్కసారి స్టార్ట్ టు ఇదే పల్లవి లాగా మధ్యలో చిన్న మ్యూజిక్ వస్తుంది, మళ్ళీ కంటిన్యూస్ వాయిస్ అన్నమాట. ఇది డిఫరెంట్ స్టైల్ అండి ఇది, ఎందుకంటే దాని మనకి సినిమా పాటలకు ఒక సాంప్రదాయం ఉంది. అవును, సాకి అంటే ఖచ్చితంగా ఒక మ్యూజిక్ ఇంట్రో అనేది ఒకటి ఉంటది, తర్వాత పల్లవి, నెక్స్ట్ ఒక ఫస్ట్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. అవును, అంటే మీరు సో ఇది యాక్చువల్లీ సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎందుకు ఇలా వచ్చిందంటే, సాంగ్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాకింగ్ అలా చేసుకొని స్టార్ట్ చేస్తుంటే ఫ్లో పాడేస్తా ఉన్నాను అనమాట. సో కంటిన్యూస్ పాడేసి దీన్ని ఎలా డివైడ్ చేయాలి పల్లవి చరణం అని ఆలోచించి, సరే ఎందుకు చేయాలి, ఇలానే ఉంచితే బాగుంటుంది అని నెక్స్ట్ భాస్కర్ వత్ల గారితో కూర్చున్నప్పుడు ఆయన లిరిక్స్ కూడా దీనికి అంటే చాలా కష్టం అండి, దీనికి ఈ తత్కారాలకి తానే తన్నానే తన్నానే తానే తానా తానే తానానే తానానే తానే తానే. సో ఇంత తత్కారాలు స్పీడ్ బాగా ఫాస్ట్గా వెళ్తాయి, తత్కారాలు చాలా అన్ని లఘువులు అంటారు కదా, అన్ని అయ్యాను అనమాట. ఈ సాంగ్ లఘువులే వస్తాయి. సో ఆయన బాగా హలో, హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీనివాస్ రెడ్డి, ఉగాండా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే సార్. మన స్టూడియోలో యువ సంగీత దర్శకులు శేఖర్ చంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో అండి. శేఖర్ చంద్ర గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్. జస్ట్ మీరు పాట పాడారు కదా, అది ఏ సినిమా? మేము వయసుకు వచ్చాం సార్, రీసెంట్ గా రిలీజ్ అయింది ఆడియో. మేము వయసుకు వచ్చాం, సినిమా పేరు తనీష్ హీరో అండి. ఏప్రిల్ లో ఫిల్మ్ రిలీజ్ అవుద్ది. ఓకే, చాలా బాగుందండి మీరు పాడిన పాట. ఇప్పుడే చెక్ చేస్తున్నాను ఇంటర్నెట్ లో. వినండి. ఆయనే పాడారండి, సంగీత దర్శకులే పాడారు ఆ పాటని. అంటే మీరే సింగర్ అండి దానికి? ఈ సాంగ్ మటుకి నేను పాడానండి. నెక్స్ట్ సినిమాలో నా చేత పాడిస్తాను అన్నారు. రిలీజ్ ఎప్పుడండి మూవీ? ఏప్రిల్ ప్లానింగ్ ఆన్ మోస్ట్లీ 12th లైక్ దట్. అట్లా ఉంటుందండి, 12 ఆ ప్రాంతాల్లో రిలీజ్ అవుతుంది. అంటే పెద్ద సినిమాలు లేకుండా, పోటీ లేకుండా చక్కగా చూసుకుని ప్లాన్ చేసుకుని. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బంగారాజు కూడా బాగున్నాయండి, రీ రికార్డింగ్ కానీ, మనసారా కానీ, అనసూయ కానీ. నువ్విలా అనే సినిమా కూడా బాగుందండి. ఆయన చేసినవన్నీ డీసెంట్ గా, అంటే లవ్ స్టోరీస్ అండ్ వెరీ మ్యూజికల్ ఓరియంటెడ్, మ్యూజిక్ స్కోప్ ఉన్నది. యా, అది శ్రీనివాస్ రెడ్డి గారు. దీనిలో హీరో ఎవరండి? తనీష్ అండి. నచ్చావులే హీరో ఉన్నారు కదా, తనీష్. నచ్చావులే హీరో తనీషే ఈ సినిమాలో కూడా హీరో యాక్ట్ చేశాడండి. ఓకే. సో శ్రీనివాస్ గారు వినండి సాంగ్స్, హోప్ యూ ఎంజాయ్ ద సాంగ్స్.
నేను ఇంటానండి, ఇప్పుడే డౌన్లోడ్ చేస్తాడు. ఓకే సార్. బాయ్ సార్. విని మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. And then I'll just convey your feedback to Mr. Shekhar Chandra, music director of Mem Voice Gocha. Okay sir, have a nice day. Bye bye. Take care. Hello, hi Andy. Hello, namaste Andy. Welcome to Tollywood Talkies. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం? హలో జంకే గారు, నేను సుధా అండి. సుధా గారు, సుధా ద్రోణం రాజా, సుధా బిక్కినా? బిక్కి. ఓకేనండి, ఎవరైనా పర్వాలేదు. సుధా గారు మన స్టూడియోలో శేఖర్ చంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో అండి, ఎలా ఉన్నారు? హలో అండి, ఫైన్ అండి, ఫైన్, బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి, థ్యాంక్ యూ. నాకు నచ్చావులేలో ఆ సాంగ్ ఒకటి, టైటిల్ సాంగ్ ఒకటి చాలా ఇష్టం అండి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ అదే ప్లే చేసామండి. నేను కొంచెం షో మిస్ అయ్యాను స్టార్టింగ్ లో, ఇప్పుడే బయట నుంచి వచ్చి చూసాను అనమాట. నిన్ననే చూసాం మీరని. ఓకే. అండ్ సేమ్ అలాంటి ఫీమేల్ సోలో సాంగ్, మంచి మెలోడీ ఇందులో ఇప్పుడు రీసెంట్ ఫిలిం మేము వయసుకు వచ్చాంలో కూడా ఉంది. ఇంకా సాంగ్స్ వినలేదండి, కాలేజ్ చెప్తుంటే వింటూ ఉన్నాను. ఆయన మ్యూజిక్ చేసిన సినిమాలు చెప్తాను వినండి. నచ్చావులే, మనసారా, నువ్విలా, బెట్టింగ్ బంగారాజు, మళ్ళీ ఇప్పుడు మేము వయసుకు వచ్చాం, లేటెస్ట్ అండి ఆల్బమ్. అది ఇప్పుడే జస్ట్ రిలీజ్ అయింది, మొన్న మ్యాచ్. ఓకే ఓకే. ఆ మనసారలో కూడా సాంగ్స్ బాగున్నాయి, నాకు గుర్తులేదు కానీ పర్వాలేదు. నచ్చావులేలో మాత్రం నాకు అది సాంగ్ ఎప్పటి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధా గారు. ఆసమ్ సాంగ్ అండి, మెలోడీ అండ్ ఐ థింక్ భాస్కర్ భట్ల గారు లిరిక్స్, భాస్కర్ భట్ల గారు అండ్ పాడింది వచ్చి గీతా మాదిరి. అవును. సో నిజంగా లిరిక్స్ కూడా సూపర్ లిరిక్స్, అండ్ పాడటం కూడా గీత మాదిరి చాలా బాగా పాడింది. సో ఓ సాంగ్ బాగా ఎలివేట్ అయింది వాళ్ళు. మ్యూజిక్ అండ్ ఈవెన్ మెయిన్ అంటే లిరిక్స్ బాగా వినిపిస్తుంది. ఐ ప్రిఫర్ యాక్చువల్ గా మెయిన్ లిరిక్స్. మేము కూడా అదే అండి కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే మెయిన్ లిరికల్ వాల్యూ అండ్ లిరిక్ క్లారిటీ ఉండాలి. ఎలాంటి సాంగ్ అయినా కూడా లిరిక్ క్లారిటీ ఉండాలి, అండ్ మెయిన్ ఆ లిరిక్ లోనే చాలా ఎమోషన్ కన్వే అవుతుంది అనేది. అండి అది రీచ్ అవుతుంది, ప్లస్ తొందరగా అట్లీస్ట్ ఎమోషన్ కూడా అర్థం అవుతుంది జనాలకి. నేను అదే చెప్తుంటా అందరికి, మేబీ బోర్ కొట్టేసి ఉంటుంది స్టోరీలో వాళ్ళకి. నేను ఎవరు వచ్చినా అదే చెప్తా ఫస్ట్. మొన్న తను అనంత్ శ్రీరామ్ గారు వచ్చినప్పుడు కూడా ఇదే టాపిక్ మాట్లాడాను నేను. నిజాలు చెప్పినా నిజంగానే ఉంటుందండి, విలువ పోదు. బోర్ కొడుతుందేమో డిఎంకే గారు. పోదండి, సత్యానికి ఎప్పుడు ఆ గౌరవం ఉంటుంది. కొంచెం అదే రిక్వెస్ట్ అని అంతే. ఐ మీన్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి అయితే మేబీ నేను అనంత్ శ్రీరామ్ గారు అంటే చెప్పారు. సో ఇప్పుడు ఉన్న డిటిఎస్ సిస్టమ్స్ కి అవసరం మ్యూజిక్ అని. దట్స్ ట్రూ, బట్ నేను అదే చెప్తా, మ్యూజిక్ తో పాటు లిరిక్స్ కూడా వినపడితే బాగుంటుందండి. కొంచెం ఎనిబడి లిజన్స్ అని, మీరు మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి వీ కెన్ రిక్వెస్ట్ యూ. డెఫినెట్గా అండి, అంటే మ్యూజిక్ షుడ్ నాట్ డామినేట్ ది లిరిక్స్ అండి, మ్యూజిక్ షుడ్ బూస్ట్ ది లిరిక్స్ అన్నమాట. మ్యూజిక్ షుడ్ క్యారీ ది మూడ్ ఆఫ్ ది లిరిక్స్. Yes అండి, అదే అండి, దట్స్ ద రిక్వెస్ట్ అంతే. ఐ మీన్ ఇట్ షుడ్ బోత్ షుడ్ బి ఈక్వల్ అన్నమాట. పర్ఫెక్ట్ బ్లెండ్ ఉండాలండి. అవును అవును. దట్స్ ట్రూ. యాక్చువల్ గా మ్యూజిక్ లేకపోతే ఉత్త పాటలాగా ఉన్నా కూడా అఫ్ కోర్స్ అందరికీ రీచ్ అవ్వదు ఇప్పుడున్న యూత్ అందరూ. సో రెండిటికి ఇది ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. సుధా గారు, మీరు పర్మిషన్ ఇస్తే మీ వెనక ఒక కాలర్ ఉండాలి. మేము ఇవ్వకపోయినా మీరు తీసుకుంటారని తెలుసు కదా. థ్యాంక్ యూ సుధా గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సుధా గారు, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. హలో, హాయ్ అండి. హలో, హాయ్ సార్, బాగున్నారా? ఫ్యాంటాస్టిక్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సార్ డిఎంకే గారు, నేను సార్ రాజారావు, దుబాయ్ నుంచి. ఓ రాజారావు అయ్యా, ఒకసారి మాట్లాడండి. మన స్టూడియోలో శేఖర్ చంద్ర గారు ఉన్నారు. రాజారావు గారు నమస్తే అండి. చూశాను. నమస్తే సార్. రాజారావు గారు అన్నద్దు, రాజారావు అంటే చాలు. నేను చాలా చిన్నోడిని, మీ వయసే. ఓ, మీరు వయసుకు వచ్చారు, మేము వయసుకు వచ్చాం లాగా. నేను ఇంకా రాలేదు. అంటే మేము వయసుకి వచ్చాం అనుకుంటున్నారా? ఏమిచ్చారండి ఇది? బాగుంది, టైటిల్ బాగుంది. ఓకే ఓకే. రీసెంట్ ఆడియో రిలీజ్ అయిందండి, ఏప్రిల్లో ఫిల్మ్ రిలీజ్ ఉంటుంది. అవునా సార్? యా, చెప్పండి సార్. ఓపెనింగ్ మీరు బాగా స్వింగ్ లో ఉన్నారు, సడన్ గా డల్ అయిపోయారు రాజారావు గారు. హలో 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 సార్, మాట్లాడండి. కాల్ చేసి ఏం చేస్తున్నారు? శరత్ చంద్ర గారు అంటే
సినిమాలో పాటలు పాడారు? నచ్చావులో మొత్తం పాటలు పాడారా? కాదు, మ్యూజిక్ డైరెక్టర్ అండి ఆయన, సంగీత దర్శకులు. నచ్చావులే, మనసారా, నువ్విలా, బెట్టింగ్ బంగారు రాజు, ఇప్పుడు లేటెస్ట్ గా మేము వయసుకు వచ్చామనే సినిమాకి సంగీతాన్ని అందించారు ఆయన. మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ ఆల్సో. పాడతారు కూడా, పాటలు కూడా పాడతారు ఆయన. మంచిదండి, థ్యాంక్స్ అండి. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజారావు గారు. హ్యావ్ ఎ నైస్ టైమ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. మాట్లాడండి సార్, ఏంటి మొహాట పడుతున్నారండి సార్? సింగర్స్ గురించి మనకి ఐడియా ఉంది సార్. సరే వింటాం అంతే. సరే, మాస్ గురించి మాట్లాడుకుందాం మనం. తీన్మార్ గురించి. అవును సార్. ఓకే జరుగుతుంది తీన్మారే కాదు సార్, అదేనండి, పాంచ్మార్ జరుగుతుంది. ఓకే రాజారావు గారు. ఓకే, తీన్మార్ దాటిపోయింది, చార్మార్ అయిపోయింది, పాంచ్మార్కి వచ్చామా? అవునండి. ఓకే రైట్ అండి. కాల్ చేసి మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీ తోరికి ప్లస్ సెలబ్రిటీస్ వస్తున్నారు వాళ్ళతో, ప్లస్ వీళ్ళందరితో అట్లానే మా ఫ్రెండ్స్ అందరికి చెప్పి స్టోరీ ఇట్లా ఉంది వినండి, చాలా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ డే. నాకైతే అసలు స్టోరీ నుంచే స్టార్ట్ అవుతుంది ఫుల్ డే. ఇడ్లీ బర్గర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు మీ టాలీవుడ్ టాక్స్ ఎండ్ అయిపోతుంది నా డ్యూటీ. మధ్యలో కొంచెం బ్రేక్ అనుకోండి. ఓకే మన తెలుగు సోదరులందరికీ చెప్పండి, తెలుగు వాళ్ళందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరూ. అలాగే సార్, చెప్తున్నాను సార్, అందరికీ చెప్పాను. ఇంచుమించు నేను చెప్పిన ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడ ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరూ ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్కైప్ ద్వారా మాట్లాడుకున్నప్పుడు డిస్కషన్ చేసుకుంటాం. ఈ రోజు సెలబ్రిటీ ఎవరు వస్తున్నారు, ఈ రోజు ఆ కామెడీ అయింది, ఈ కామెడీ అయింది, ఇడ్లీ బర్గర్ లో చాలా బాగా మేము ఇదే సార్ అసలు మొత్తానికి ఇదే విని ఎంజాయ్ చేస్తాం. ఇంకా మాకు టైం పాస్ కి ఇంకేముందండి, తెలుగు కార్యక్రమాలు ఇంకేం ఉండవు కదా మీకు? అదే సార్, సినిమాలకి వెళ్ళడం అంటే డ్యూటీ ఉంటాయి కాబట్టి కుదరదు. తెలుగు ఛానల్ 1-2 వస్తాయి, న్యూస్ ఛానల్ ఏదో జస్ట్ ఏదో ఇంకొకటి. కానీ ఇది మీకు 24 hours ఎంజాయ్మెంట్ 24 hours. పాటలు ఎక్స్పెక్ట్ చేయండి, సాంగ్స్ ఎంజాయ్మెంట్ సాంగ్స్, ఒకటి మించిన పాట ఒకటి వస్తూనే ఉంటది అసలు నాన్ స్టాప్. ఇంకా ఒక తెలుగు స్టేషన్లు ఉన్నాయి సార్, FM లో, AM లో, ఇంటర్నెట్ వి ఒక 18 ఉన్నాయి. కానీ వాళ్ళందరి దగ్గర ఎందులో కూడా లైవ్ ప్రోగ్రామ్స్ కానీ పాటలు కొత్త పాటలు కానీ వేయరు. యాజ్ ఇట్ ఈజ్ గా ఒక 10 పాటలు క్యాసెట్ వేస్తారు, అవే యాజ్ ఇట్ ఈజ్ గా రన్ అవుతాయి. 10 అయిపోయినాక మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ అయ్యి అలా రన్. మేము అన్ని విని చూసాం కానీ ఎందులో చేంజ్ లేదు. అలా వేసి పెట్టేస్తారు, ఒక 20 పాటలు మళ్ళీ తిరిగి ఫస్ట్ నెంబర్ నుంచి అవే అలా నడుస్తుంటాయి అన్నట్టు. ఇది టోరీ అలా కాదండి, టోరీ అలా కాదు కదా? టోరీ సూపర్ సార్, సూపర్. టోరీ డిఫరెంట్ అండి, ఉండదు. చేసే లైవ్ ప్రోగ్రామ్స్ అయినా పాటలు అయినా సరే డిఫరెంట్ గా ఉంటాయి. మాకు చాలా అట్రాక్టివ్ చేసుకుంది సార్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ టోరీ. థ్యాంక్ యూ డిఎంకే గారు వస్తున్న సెలబ్రేట్ శరత్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్ మీకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ రాజారావు గారు. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ ఎంజాయ్ ది డే. బాయ్, టేక్ కేర్. హలో, హాయ్ అండి. పావు తక్కువ 9 పద్మావతి నే పంజగొస్తున్నానే పద్మావతి 90లో పద్మావతి పద్మావతి. అసలు ఈ సాంగ్ చాలా ఇష్టం. సూపర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరేంటండి మీ పేరు? నా పేరు శ్రీహర్ష అండి. ఓకే, ఎక్కడి నుంచి అండి? నేను టెన్సిల్ కాల్ చేస్తాను. ఓకే సూపర్. అసలు శ్రీహర్ష గారు బాగా పాడుతున్నారండి. థ్యాంక్ యూ అండి, చాలా బాగా పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చెప్పాలి. ఖచ్చితంగా అండి, నాకు అసలు మాట రావట్లా. మీ ఓపెనింగ్ అలా పాడేటప్పటికి మంచి ఎక్సైట్మెంట్ గా ఉందన్నమాట. ఫ్లయింగ్ అండి. నాకు ఎప్పుడైనా బోర్ కొట్టి డల్ గా ఉంటాయి ఈ సాంగ్ వింటానండి. సాంగ్ హెడ్ ఫోన్స్ వేసుకొని బైక్ వేసుకొని వెళ్తా ఉంటారా? ఈ సాంగ్ కి తగ్గట్టుగా చెప్తున్నా. సూపర్. నిన్నే కోరా గీతా మాధురి పాడిన సాంగ్ ఒకటి. ఓకే మొన్న రీసెంట్ గా వచ్చిన కిచెన్ సాంగ్ ఒకటి ఉంటది కదా. అవును, నువ్విలాలో బేబీ ఆ పోపుల డబ్బా అందుకో డబ్బా. అవును, అది కూడా ఫనీగా ఉంటది. సూపర్. నైస్. హలో, మీ సాంగ్స్ అది మీ మ్యూజిక్ కంపోజిషన్ బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నైస్ ఎంకరేజ్మెంట్. మీరు ఎలా చెప్తుంటే ఇంకా మంచి సాంగ్స్ చేయాలి అనే ఎనర్జీ వస్తుంది. మీ కమింగ్ మూవీ ఏంటండి?
అది మేము వయసుకు వచ్చామండి. ఓకే ఓకే, వినండి వినండి, యూ విల్ ఎంజాయ్ ద సాంగ్స్. ఈ కూడా మేము వయసుకు వచ్చాం. వినలేదండి, అంటే నాకు తెలీదు మీరు మ్యూజిక్ డైరెక్టర్ అని. ఓకే ఓకే, ఇప్పుడు వినండి. ఇప్పుడు ఏంటో వయసుకు వచ్చాను చెప్పుకుంటారు ఏంటండి, నేను ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తానో తెలీదు, అప్పుడే వయసుకు వచ్చామంటారు. యంగ్ ప్లేట్ కదండి, ఫైర్ లో ఉన్నారు. శ్రేయస్ గారు కిండల్ పడ్డారు కదా. మీ ఫ్యూచర్ కి ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ యూ షుడ్ గ్రో యాజ్ అ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ టూ. అప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని నాకు ఛాన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా. శ్రేయస్ గారు నాకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి సార్. అదే మీకు ఎవ్రీ టైం అండి. థ్యాంక్ యూ. ఎప్పుడు డిఎంకే గారికి ఆల్ ద బెస్ట్, డిఎంకే గారికి ఆల్ ద బెస్ట్ అని అంటేనే ఉంటుంది నా హార్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ లవ్ అండ్ సపోర్ట్. చేస్తుంటాయి కదా. యా థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. శ్రీహర్ష్ గారు, నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే అండి. హలో, నమస్కారం అండి. సౌదీ అరేబియా నుంచి అనుదీప్ మాట్లాడుతున్నాను సార్. సౌదీ అరేబియా నుంచి అనుదీప్ మాట్లాడుతున్నాను. అనుదీప్? అవునండి. అనుదీప్ గారు మాట్లాడండి. మన స్టూడియోలో శేఖర్ చంద్ర గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్, బాగున్నానండి. మీ సంగీత విషయంలోకి వస్తే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే నిన్నే కోరే గీత మాదిరి పాడిన పాట, తర్వాత ఇంతకు ముందు మనకు పద్మావతి అనే పాట చూడండి, చాలా బాగున్నాయండి. ఇంకో విషయం ఏంటంటే నేను నా తరఫున ఒకటి చిన్న చెప్పవలసింది ఏంటంటే, చెప్పండి. ఈ సంగీతం అనేటటువంటిది ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండాలి, కానీ హృదయ స్పందనని బీపీ పెంచే విధంగా ఉండకూడదు అన్నది నా ఉద్దేశం అండి. ఎందుకంటే అన్ని అదే విధంగా ఉన్నాయి. ఓకే ఓకే, అంటే అంతేపటే నేను చెప్పాల్సింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి సినిమా రంగంలో విషయాలకు వస్తే 1988 నుంచి మొదలుకుంటే 2003 వరకు మీరు స్టడీ చేసినట్టయితే, అంటే విధానాన్ని చూసినట్టయితే మీకు తెలిసిపోతుంది దాని పాటలు ఏ విధంగా ఉన్నాయంటే విధానం తెలిసిపోతుంది. అప్పటి పాటలకి ఇప్పటి పాటలకి ఏ విధంగా ఉన్నాయంటే ఆహ్లాదకరంగా ఆనందంగా ఉన్నటువంటి విషయం తెలిసిపోతుంది. మీరు చూడండి, 88 నుంచి మొదలుకుంటే, అంటే అంతకుముందు కొద్దిగా ఓల్డ్ అనుకున్నా కూడా 88 నుంచి మొదలుకొని ఇటు 2003 వరకు చూడండి, ఒక ప్రధాన ఘట్టంగా ఉన్నటువంటి సినిమా పాట మొత్తం చూస్తే తెలిసిపోతుంది మనకి. చెప్పింది మీరు అనేది సాంగ్స్ అనేది మెయిన్ స్ట్రెస్ రిలీఫ్ గా ఉండాలంటారు. చాలా పాట అనేది ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తామండి, ఇంటికి వచ్చి ఆహ్లాదకరంగా వింటూ ఉంటాం. అంటే ఆహ్లాదకరంగా రచ్చ ఓకే, రచ్చ అనేది ఆ జెంట్స్ ఆ విధంగా ఉండాలనుకునేది అదొక టైం ఉంటుందండి. కానీ ప్రతి పాటకు వచ్చి మాటలేమో స్లోగా ఉంటాయి, మళ్ళీ ఏమైపోతుందంటే హృదయ స్పందన ఏమో బీపీ పెరిగిపోతుంది, పాట ఏమో బాగుంది, వర్డ్స్ బాగుంది, వర్డ్స్ ఏమో ప్రశాంతంగా ఉంటాయి, మ్యూజిక్ ఏమో ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. ఈరోజు పాడండి, ఎందుకంటే నేను చాలా పాటలు వింటాను. రాత్రి పొద్దున్న లేవగానే అందరు సుప్రభాతం వింటా ఉంటే నేను మొట్టమొదటి పాటలకు సురు చేస్తానండి. నా ఉద్దేశం ఏంటంటే, మీరు అంటే నేను అంటే మీకు సలహా కానివ్వండి, కాకపోతే నా మనసు ఐ టేక్ ఎవ్రీథింగ్ అని, బికాస్ మీరు చెప్పేది రైట్ అండ్ ఈవెన్ ఐ మాక్సిమం ట్రై టు డూ దాట్ అన్నమాట. ఏంటంటే మెయిన్ గా లిరిక్స్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, చక్రవర్తి గారు కానివ్వండి, మహాదేవన్ గారు వీళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళు అయ్యారు. కారణం ఏంటంటే, ఇప్పుడు దేవదాసు పార్వతి వాళ్ళు ప్రేమలో గొప్ప వాళ్ళు అయ్యారు. కారణం ఏంటంటే పెళ్లి కాదు కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు నిలిచిపోయారు, పెళ్లిన వాళ్ళందరూ కూడా నిలిచిపోలేదు, అది కారణం అనమాట. అదేవిధంగా చక్రవర్తి గారు కానివ్వండి, ఆర్ద్ర కానివ్వండి, మహాదేవ్ వీళ్ళందరూ కూడా గొప్ప నిలిచిపోయిన కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ప్రత్యేక శైలి, తనదైన సంగీతం యొక్క శైలిని ఏర్పరుచుకున్నారు. అదే విధంగా ఇప్పుడు ఏఆర్ రెహమాన్ కానివ్వండి, అతను ఒక ప్రపంచ స్థాయిలో నిలిచిపోయినటువంటి వారి గురించి మనం చెప్పిన అంత అర్హత మనకు లేదు. కాకపోతే మన గురించి చెప్పుకుంటున్న విధానం, ఇది తెలుగు వారి గురించి చెప్పుకున్న విధానంలో ఇదొక ప్రశాంతంగా ఉండడం నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు చెప్పిన సూచనలన్నీ. డిఎంకే గారు, నేను మీకు గొప్ప అభిమానిని. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు ఇవాళ సమయం దొరికింది, మీరు ప్రతిసారి కూడా ఎందుకంటే టైం ఇవ్వరు కాబట్టి నాకు ఒక సమయం దొరికినట్టుగా ఫీల్ అవుతున్నాను. విషయం ఏంటంటే, సామాజిక శాస్త్రాన్ని ఇప్పుడు అన్ని శాస్త్రాలకు తల్లి వంటిది సామాజిక శాస్త్రం. అంటే నీతి శాస్త్రం కానివ్వండి, సాంఘిక శాస్త్రం కానివ్వండి, పౌరశాస్త్రం అన్నిటికీ తల్లి వంటిది. అదే విధంగా మన ముఖ పుస్తకంలో మీరు సామాజిక శాస్త్రం వంటి వారు, అంటే మీరు లేకుండా
ఎవరు కూడా అకౌంట్ ఓపెన్ చేయలేదు అనే విధానం నాకు తెలిసిపోయింది. అయ్యో నిజం చెబుతున్నాను. ఇక ఇంతకంటే అభిమానాన్ని నేను తెలియపరుచుకునేటువంటి అర్హత నాకు లేదేమో, కాకపోతే ఈ విధంగా తెలుసుకుంటున్నాను. చాలా మీ అభిమానానికి నేను తల వంచి నమస్కరిస్తున్నాను. శిరస్సు నమామి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను కూడా మీ అభిమానానికి సదా ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి. టోరీ తరఫున మీకు మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే విధంగా సంగీత విద్వాంసులైనటువంటి శ్రీ శేఖర్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్ అండి. ఓకే, ఆయన చాలా ఎక్సైట్మెంట్తో చాలా రోజుల నుంచి మాట్లాడాలని చూస్తున్నాడు. అంటే ఎప్పుడు ఆయనకి ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదండి. నెక్స్ట్ కాలర్ నన్ను కట్ చేస్తున్నాను. ఇప్పుడు బయటకు చెప్పేశారు. ఆయన మొత్తం ఆవేశం మొత్తాన్ని వెలిపించారు. ఎందుకంటే బికాస్ ఆ మ్యూజిక్లో ఇప్పుడు జనానికి కావాల్సింది కూడా అదేనండి. ఇప్పుడు ప్లెజెంట్ మ్యూజిక్ అంటే మనసుకి ఏదో కళ్ళు మూసుకుంటే హాయిగా కప్పు కాఫీ తాగి కళ్ళు మూసుకుని వింటుంటే పాటలు అమ్మా అనిపిస్తారు. కానీ పాటలు ఏంటంటే దీని అమ్మ అనిపించేలాగుంటే ఎలాగండి? చక్కటి సంగీతం రావాలి అంటే ఒకటి అవసరం, యూత్కి కావాల్సిన సంగీతం అది ఉండాలి. లేటెస్ట్ ట్రెండ్ని కూడా ఫాలో అవ్వాలి. అట్ ది సేమ్ టైం మన పునాదుల్ని వదులుకొని అంటే ఆ రూట్ని వదిలేసి మనం గంతులేస్తే కరెక్ట్ కాదు కదా. మెయిన్ అదే సాంగ్ అనేది మెయిన్ ఒక స్ట్రెస్ రిలీఫ్ లాగా. ఆఫీస్కి వెళ్ళి వస్తారు, వేరే టెన్షన్స్లో ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కాలేజ్కి వెళ్ళి వచ్చే వాళ్ళు కానీ. సో ఈ డ్రైవ్లో ఉన్నప్పుడు కూడా మోస్ట్ దే హ్యావ్ టు ఎంజాయ్ ద సాంగ్ అనమాట. ఎక్కడ డిస్టర్బ్ అంటే సాంగ్ ఎంజాయ్ చేస్తారు బట్ తెలియకుండా డిస్టర్బ్ అవ్వకూడదు వాళ్ళు. ఆ మూడ్ అవుట్ ఉండకూడదు. అది ఇప్పుడు కరెక్ట్గా వాళ్ళు ప్లెజెంట్ మైండ్ ఏంటంటే చక్కగా ఆలోచిస్తుంది, అంటే సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మ్యూజిక్ అంత పవర్ ఉంది. సో మీరు అంటే ఇప్పుడు భానుమతి గారు ప్రతి సినిమాలో ఒక త్యాగరాయ కీర్తన పెట్టేవాళ్ళు అండి. హనుమాచార్య కీర్తనో త్యాగరాయ కుర్తో లేదంటే ఇట్లా ఏదో ఒకటి పెట్టేవాళ్ళు. అలాంటి సాంప్రదాయాన్ని ఏమన్నా మీరు అవకాశం వస్తే పాటించే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే అట్లా కీర్తనలు కానీ అది ఆ బ్యూటీ ఖచ్చితంగా ఇప్పటి వరకు వచ్చిన వాటిలో సక్సెస్ అయినాయి. ట్యూన్స్గా చేసినప్పుడు అన్నీ హిట్సే ఇప్పటి వరకు. సో అట్లా ఉంటే కనుక అట్లాంటి సిచ్యువేషన్స్ అట్లాంటివి దొరికితే రియల్లీ ఐ ఫీల్ హ్యాపీ అనమాట. అట్లా తీసుకొని చెయ్యాలి అని. అంటే ఇప్పుడు నాకు అది జేజస్ గారు పాడారు, భానుమతి గారు పాడారు, పీసీసీ గారు పాడారు, మొత్తం ఎంతోమంది పాడారు. ఎప్పుడు ఎవరు పాడినా అది ఇంకా రుచిగా వినాలనిపిస్తుంది, వీణులు విందుగా శ్రవణానందకరంగా ఉంటుంది ఆ పాట. అది అట్లాంటి కొత్త ఏమన్నా మీరు ప్రయోగించే అవకాశం అంటే భవిష్యత్తులో మీ సినిమాల్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఖచ్చితంగా అదే చెప్తున్నాను, అట్లాంటివి చేయాలని ఖచ్చితంగా ఉంటుంది. సో ఏంటంటే మెయిన్గా ఆ సిచ్యువేషన్స్ అట్లాంటివి ఉంటే, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ టేకింగ్ ఉంటేనే వాటికి కూడా ఇంకా అందం అన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటే ఖచ్చితంగా అట్లాంటి కథలు రాయాలి, ప్రొడ్యూసర్గా టేస్ట్ ఉండాలి, అన్ని కలిసి రావాలండి. మరి లేదంటే మీరు మాత్రం ఏం చేస్తారు? పాట పెడతానంటే రకరకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్స్ అన్ని బాగున్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే ఐ ఫీల్ రియల్లీ హ్యాపీ అన్నమాట అట్లా చేయడానికి కూడా. గ్రేట్. సరే ఇప్పుడు మీ సినిమాలో ఏ పాట ఇందాక ఒక ఆయన మనసారా సినిమాలో అడిగారు కదా? పర్వాలేదు. మనసారా సినిమాలో పర్వాలేదు పాట మరి మా శ్రీనివాస్ గారు ఎంతవరకు వేస్తారో తెలియదు. సరే ఆ పాట విందామండి. ఆ పాట పర్టికులర్గా ఆయన అడిగారంటే రవి గారు ఏదో కారణం ఉండే ఉంటుంది. ఆ పాట ఎంతో బాగా నచ్చి ఉంటుంది ఆయనకి. సో లెట్ us listen to this beautiful song and we'll be back after this lovely song again. Hi friends, welcome back to Tollywood Talkies. మరి మనతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో, హాయ్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వెల్కమ్ టు Tollywood Talkies. నేను లక్ష్మి అండి. లక్ష్మి గారు, మన స్టూడియోలో యువ సంగీత తరంగం సంగీత దర్శకులు శేఖర్ చంద్ర గారు ఉన్నారు. ప్రామిసింగ్ అండ్ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. నచ్చావులే, మనసారా, నువ్విలా, బెట్టింగ్ బంగారాజు, ఇప్పుడు ప్రస్తుతం మేము వయసుకు వచ్చామంటూ మన ముందుకు వస్తున్నారు. వారితో మాట్లాడండి. శేఖర్ చంద్ర. హలో అండి లక్ష్మి గారు. హాయ్ అండి. హలో అండి. బాగున్నారా? బాగున్నానండి. It's really nice to talk to a budding upcoming music director అండి. Upcoming అంటే మీరు ఆల్రెడీ చాలా మూవీస్ చేశారు, but still coming up. Yeah, thank you. So what is your vision అండి as a director? Like what is it that you want to achieve as a music director in the long run? Like కొత్తగా ఏం లేదండి, మేకింగ్ గుడ్ సాంగ్స్, మేకింగ్ గుడ్ ఫిల్మ్స్, డూయింగ్ గుడ్ మ్యూజిక్ అండ్ గెటింగ్ గుడ్ అప్లాస్ ఫ్రమ్ పీపుల్. Okay. దట్స్ ఆల్. ఇంతకంటే ఇంకేం.
ఓకే, నేను ఒక్కటి ఏం నోటీస్ చేశానంటే లైక్ ఇందాక కాలర్ కూడా చెప్పారు లైక్ యూనో పాటల్లో లిరిక్స్ ఉన్న ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇట్స్ గుడ్. కొన్ని పాటలు మీరు చేస్తారు విచ్ ఇస్ లైక్ మాట్లాడుకుంటున్నట్టు ఉంటుంది. లైక్ ఇందాక మీరు అన్నట్టు పోక్బట్టి క్రైస్ ఏదో పాట అలా ఉంది, ఆర్ దట్ పద్మావతి పాట అలా. అది ఒక సర్టన్ టైం కి వినడానికి బాగానే ఉంటుంది, బట్ ఫేడ్ అయిపోతుందండి ఈవెన్చువల్లీ. కానీ మీరు అదే ఒక మంచి సాహిత్యం ఉన్న పాటలు ఉంటే ఎప్పటికీ ఫేడ్ అవ్వండి. సో అంటే అలా చెయ్యొద్దు అని చెప్పట్లేదు, బికాస్ చాలా బాగుంటుంది. డిపెండ్స్ ఆన్ ద సిచువేషన్ కూడా కదండి. డిపెండ్స్ ఆన్ ద సిచువేషన్ కూడా. ఓ యా డెఫినెట్లీ. బట్ ఎట్ ద సేమ్ టైం మేక్ ష్యూర్ దట్ అంటే పాటల్లో డెఫినెట్లీ మీరు అనేది మూవీలో కొత్త మూవీలో అట్లీస్ట్ వన్ సాంగ్ విచ్ హ్యాస్ లైక్ రియలీ గుడ్ లిరిక్స్, సాహిత్య పరంగా చాలా అట్లాంటి ఖచ్చితంగా ఇప్పుడు వరకు నేను చేసిన వాటిలో ఖచ్చితంగా వన్ సాంగ్ కాదండి, 3 songs యుల్ బి హ్యావింగ్ మెలోడీస్. 1 female సాంగ్ సోలో మెలోడీ, ఆర్ 1 male సోలో మెలోడియస్ సాంగ్, ఆర్ 1 duet. సో అట్లా ఈచ్ ఆల్ ఫిల్మ్స్, ఈవెన్ రీసెంట్ ఫిల్మ్ మేము వయసుకు వచ్చాము ఆల్సో యూ ఆర్ హ్యావింగ్ 2 melody సాంగ్స్. సో బేసికలీ మోర్ మెలోడీస్ అనమాట ఎక్కువ ఇప్పుడు వరకు చేసింది, బికాస్ ఆల్ ఆర్ మోస్ట్లీ లవ్ స్టోరీస్ అనమాట. సో ఇప్పటి వరకు నేను చేసిన వాటిలో మ్యూజిక్ స్కోప్ బాగుంది కాబట్టి నేను ఇప్పటి వరకు చేసినవి అన్ని కూడా మంచి మెలోడీస్ గానే ఉన్నాయి ఎక్కువ. నేను అదే ఎక్కువ వినలేదు యాక్చువల్లీ పాటలు. నేను మూవీస్ కూడా కొంచెం తక్కువ అండి. బట్ మై హస్బెండ్ ఆయన చాలా సెలెక్ట్ చేస్తారు. ఇట్ ఈస్ వెరీ బిగ్ ఇన్ మ్యూజిక్ అనమాట. సో ఆయన సెలెక్ట్ చేసి ఇవి బాగున్నాయి విను అంటే వింటారు. ఆయన ఐపాడ్ లో పెట్టేసి ఇస్తారు. And all the best for your future, and really nice to talk to you. Thank you very much, Lakshmi garu. Thank you very much. And Krishna garu, చెప్పండి మేడం. థ్యాంక్స్ a lot అండి. ఇలాగా మీరు అందరినీ పిలిచి మాకు అవకాశం ఇచ్చినందుకు. అయ్యో, ఐఎమ్ దేర్ అట్ యువర్ సర్వీస్ అండి. ఐఎమ్ జస్ట్ టు ఎంటర్టైన్ యూ. ఐఎమ్ హియర్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ కమింగ్ హియర్. మీకు వినోదాన్ని అందించడం కోసం, మీకు ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగించడం కోసమే నేను ఇక్కడ కూర్చున్నాను. అది నా ద్వారా ఎంతవరకు నేను సఫలీకృతమవుతున్నానో ఆ శాయశక్తిలా చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. టోరీ ఈజ్ దేర్ ఫర్ యూ. అండ్ మా మేనేజ్మెంట్ ఎప్పుడు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, మీరు కాలర్స్ తోటి ఇలా మాట్లాడండి, అలా మాట్లాడండి, వాళ్ళని ఇలా ఎంటర్టైన్ చేయండి అని. సో వీఆర్ దేర్ టు ఎంటర్టైన్ యూ మ్యామ్. And I want to say hi to all the callers too. In affair lo meeto maatladnattu chestunattu, it's like we get attached to all the callers too. Like, it's becoming a big family. So keep us, and all the best for Tori. Thank you ma'am. Thank you Lakshmi garu. Bye Chandra garu. Bye andi. Bye bye. Have a nice day andi. Bye. Thanks for calling and have a nice day. Take care. ఇదండి మా టోరీ కాలర్స్ ఎలా ఉంటారు, మా టోరీ స్టైల్ ఎలా ఉంటుంది, మీకు ఏమనిపిస్తుందండి? బాగుందండి నిజంగా, రియల్ గుడ్ ఫీలింగ్ ఇది మాట్లాడతాం. ఎందుకంటే ఇంతమంది కాలర్స్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం కానీ, షేరింగ్ దేర్ ఫీలింగ్స్ అబౌట్ మ్యూజిక్ కానీ, అంటే నా ఎగ్జాక్ట్ అప్లాస్ నాకు తెలుస్తుంది ఇప్పుడు. సో వాట్ టు డూ అండ్ ఏంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్. సో ఇట్స్ రియలీ నైస్. ఇక్కడ ఐఎమ్ నోయింగ్ మెనీ థింగ్స్ కూడా అనొచ్చు ఇక్కడ. అండ్ వాట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ పీపుల్ వుడ్ లైక్ టు హియర్ అనేది మీకు ఓవర్సీస్లో మీ సినిమా ప్రమోట్ చేసుకోవాలంటే టోరీ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి నాకు తెలిసి. దిస్ ఈస్ ద బెటర్ ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే బెస్ట్ అంటే ఎందుకంటే నాకు తెలిసి వేరే ఏ టీవీ నైన్లో ఎక్కడ యాడ్ ఇచ్చుకున్నా, ఎక్కడ ఇచ్చిన రేడియో మిర్చిలు ఇచ్చినా ఇంత మందికి రీచ్ అవ్వదు. మరి ఇంకోటండి, ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో కొంచెం తగ్గింది ఆ సాంప్రదాయం. అంటే హిందీ హరిహరన్ను, లేదంటే శంకర మహాదేవన్ను, శ్రేయా ఘోషల్, లేదంటే తమిళనాడు నుంచి వాళ్ళని పిలిపించడం. ఇప్పుడు తెలుగు సింగర్స్ తోటే పాడిస్తున్నారు కొంచెం కొద్ది గొప్ప. ఈ మధ్య కాలంలో ఆ కల్చర్ పెరిగింది. ఇక పూర్తిగా మన తెలుగు వాళ్ళే, తెలుగు సంగీత దర్శకులే, తెలుగు సింగర్సే ఉంటారని ఆశిస్తున్నాను నేను. అది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సింగర్స్ ఉన్నారు, ప్రొఫెషనల్ సింగర్స్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ మన హైదరాబాద్లో. సో నాకు తెలిసి అవసరం అయితే అసలు కనిపించట్లేదు. బయటికి వెళ్ళి వేరే సింగర్స్ గురించి ఇంత అవసరం అయితే అస్సలు లేదు. ఎందుకంటే చాలా మంచి సింగర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు నాకు చేసిన అన్ని ఫిల్మ్స్లో కూడా మ్యాక్సిమం అందరు ఇక్కడ సింగర్స్, లోకల్ సింగర్స్. ఫ్రమ్ దీపు కానీ, కృష్ణ చైతన్య అండ్ గీతా మాధురి, హర్షిక అండ్ శ్రావణ
భార్గవి అండ్ అంజనా సౌమ్య, మాలవిక అని, శ్రీకృష్ణ. సో దే ఆర్ మెనీ సూపర్ సింగర్స్ అనమాట, ఆల్ మల్టీ టాలెంటెడ్ సింగర్స్. సో ఇంకా నాకు రియలీ హ్యాపీ ఇక్కడే మొత్తం రికార్డింగ్స్ అంత. ఇంతకు ముందంటే వన్స్ అపాన్ అ టైం నన్ను చెన్నై వెళ్ళి రికార్డ్ చేసుకొని సింగర్స్ గురించి అని, ప్లేయర్స్ గురించి అని. సో ఇప్పుడు ఆల్ మ్యూజిషియన్స్ అందరూ సూపర్ మ్యూజిషియన్స్, మంచి మ్యూజిషియన్స్ ఉన్నారు. వీ హ్యావ్ ఆల్ సింగర్స్ హియర్. సో ఇట్స్ రియల్లీ. అవును, సింగర్స్ గురించి నాకు చెప్తే మంచి సింగర్ మర్చిపోయారండి మీరు. ఒక ఈ దీపు, శ్రీకృష్ణ, వీళ్ళు రేవంత్ అందరితో పాటు డిఎంకే కుర్రోడ్ గురించి చెప్పలేదు మీరు. ఇంకా చాలా మంది సింగర్స్ ఉన్నారు, అంటే నేను పేరు నాకు చెప్పలేదు కానీ మెనీ సింగర్స్, సో మెనీ సింగర్స్. ఇది పాడుతా తీయగా లేదంటే ఇట్లాంటి వచ్చినాయి కదా, సరిగమప, ఈ టాలెంట్స్ వల్ల, ఈ సింగింగ్ కాంపిటీషన్స్ వల్ల సో మచ్ ఆఫ్ టాలెంట్ హ్యాస్ కమ్ అవుట్. దాన్ని మీరు మనం సద్వినియోగపరచుకుంటే దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ వండర్స్ అండి. వండర్ఫుల్ సాంగ్స్ వస్తున్నాయి, చాలా బాగా పాడుతున్నారు. సో ఇది చాలా శుభ పరిణామం నాకు తెలిసి తెలుగు సినిమా పరిశ్రమకి. అలాగే ఒక చిన్న బాధ ఏంటంటే అండి, తెలుగు భాష దాన్ని పలకటం, సింగర్స్ ఒత్తులు పొల్లులు ఇప్పుడు అంటే మీరు మీ సినిమాల వరకు పర్లేదు, భవిష్యత్తులో కూడా మీరు ఆ జాగ్రత్త తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. భాష అంటే రాధ అంటే ధా పడడం, భా అంటే భా అలా పలకటం. ఇదే పంచదార, అది పంచదార కాదండి, పంచదార, దాన్ని పలకటం అనమాట. అతనికి తెలుగు రాదు, అనుజ్ గురువారికి. మరి కిరణ్ గారికి వచ్చి మరి ఎందుకని అన్నారు, అంతే ఆ కుర్రోడు బాగుంది లేదు, అది వరకు ఉండేది. ఇది తెలుగు రానట్టు పాడటం, తెలుగు వాళ్ళు చూడగా అమ్మ తెలుగు వచ్చినట్టు పాడకూడదు, ఇలా పాడాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన మహానుభావులు ఉన్నారు, నాకు తెలుసు. అది ఆ సింగర్స్ పాడిన బాధలు వాళ్ళు నాతో స్వయంగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పలానా ఆయన ఇలా అన్నాడు, ఏం చేయమంటారండి మమ్మల్ని, మేము తెలుగు బాగానే మాట్లాడుతున్నాం, విన్నారు కదా, ఈ తెలుగులోనే పాడదామంటే అలా కాదు, తెలుగు రానట్టు పాడాలమ్మా అని చెప్పేసి అన్నారు. అలా తెలుగు రాని వాళ్ళతో ఇబ్బంది కానీ తెలుగు వచ్చిన వాళ్ళతోటి ఈ రకంగా భాష తప్పు లేకుండా మీరు లిరిక్ని చక్కగా ఖచ్చితంగా తీసుకుంటారు. ఓకే, ఇది మాకు ఏమండి, మన టోరీ ముఖంగా మరి ఆన్ ఎయిర్ చెప్పారు శేఖర్ చంద్ర గారు, రేపు ఎప్పుడన్నా ఆడియో రివ్యూ రాయాల్సి వస్తే ఈ సినిమాల గురించి ఖచ్చితంగా శేఖర్ చంద్ర గారు మీరు అప్పుడు ఆ రోజు ఇలా అన్నారు, ఈ భాషలో పట్టుకోండి అప్పుడు లేదండి, జస్ట్ అంటే ఈ తెలుగు భాష అంటే నాకు అమితమైన ప్రేమ, దాని గురించి కొంచెం అతిగా మాట్లాడుతుంటే క్షమించండి. నాకు తెలిసి మీ సినిమాలో మీకు బాగా నచ్చిన పాట చెప్పండి. మా సినిమాలో అంటే మాక్సిమం అన్నీ నచ్చుతాయి, నచ్చకపోతే అది పాట చేయము కదా, కాకపోతే ఇంకొంచెం. ఇప్పుడు రీసెంట్గా మేము వయసుకొచ్చాంలో వెళ్ళిపోకే సాంగ్ నిజంగా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ సాంగ్ వెళ్ళిపోకే సాంగ్, మేము వయసుకు వచ్చాంలో వెళ్ళిపోకే, అదొకటి. అది రంజిత్ పాడింది, అది ఇట్స్ క్లైమాక్స్ సాంగ్, పాథోస్ సాంగ్ లాంటిది. వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే ఒంటరి చేసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే మళ్ళీ రాకికా వెళ్ళిపోవే వెళ్ళిపోవే నాలో ఊపిరి తీసి వెళ్ళిపోవే వెళ్ళిపోవే నన్నే చూడక నా మనసులోని సంతకాలు గుర్తుకొచ్చే జ్ఞాపకాలు దాచలేనే మొయ్యలేనే తీసుకెళ్ళిపోవే రాసుకున్న ఉత్తరాలు మార్చుకున్న పుస్తకాలు కట్టగట్టి మంటలోన వేసిపోవే. హో బాగా హైపిట్ సాంగ్ ఇది. సో జస్ట్ రఫ్ గా పాడాను నేను. ఒక పని చేద్దామండి, ప్రస్తుతానికి లెట్ us hear that song and ఆ పాట విన్న తర్వాత మళ్ళా లెట్స్ గో ఆన్ ఎయిర్. ఓకే, వేస్తారండి మా వాళ్ళు అసాధ్యులు. బుక్స్ కింద చేసే ఆలోచన ఏమన్నా ఉందా? ఐఎమ్ థింకింగ్ అబౌట్ దట్ అండి. ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నాను నేను. ఐఎమ్ కమింగ్ ఆన్ ఎయిర్ అండి, వచ్చినప్పుడు మాట్లాడదాం ఈ విషయం కూడా మాట్లాడదాం. ఓకే మేడం, రైట్ అండి, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. అండ్ మరి నాతో మన స్టూడియోలో ఇవాళ యువ సంగీత దర్శకులు, డైనమిక్, ప్రామిసింగ్ అండ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ శేఖర్ చంద్ర ఉన్నారు. మరి ఆయన నచ్చావులే, మనసారా, నువ్విలా, బట్టింగ్ బంగారాజు, ప్రస్తుతం లేటెస్ట్గా మేము వయసుకు వచ్చాం అనే సినిమాలకు సంగీతాన్ని అందించారు. మీరు వారితో మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 703-879-6611, యూకే నుంచి అయితే 4412237701,
440-661. అదే ఇండియా నుంచి అయితే 040-662-4513కి ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. మా స్కైప్ ఐడి tory.live1 అండి. ఓకే, మనకు కాలర్ లైన్ ఉన్నారు సార్, వాళ్ళతో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హాయ్ అండి. హలో హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ గురుగారు, నేను నాగేశ్వర్. నాగేశ్వరరావు, నమస్తే సార్. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారా? అవును సార్. మాట్లాడండి సార్. మన స్టూడియోలో శేఖర్ చంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. ఇవ్వండి సార్. హలో అండి, నాగేష్ గారు. సార్ హాయ్ సార్, శేఖర్ చంద్ర గారు. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్, ఎలా ఉన్నారు సార్ మీరు? ఫైన్ సార్, ఫైన్ సార్, థ్యాంక్ యూ. సార్ మీ ట్యూన్స్ అద్భుతం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా అంటే మ్యాథ్స్ ఇళయరాజా గారు అంటే నాకు చాలా ప్రాణం అండి. మాకు కూడా అండి. ఆయన తరువాత నేను అభిమానించిన వ్యక్తి మీరే. బాబాయ్ అంత వెయిట్ వేసేయకండి నా మీద. అంత వెయిట్ అని కదా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మధ్యకాలంలో వచ్చిన మ్యూజిక్ మళ్ళీ మళ్ళీ వింటున్న సాంగ్స్ అండి. ఓ సూపర్ సూపర్. నచ్చావులే అండ్ ఈ మధ్య కాలంలో వచ్చిన నువ్విలా మనసారా, ఓకే వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ అండి. మన నచ్చావులే ఎవ్రీడే 3 సాంగ్స్ వింటూనే ఉంటాను. అండ్ మనసారాలో కూడా ఓ పిచ్చి ప్రేమ సూపర్ సూపర్. అండ్ పర్వాలేదు, మంచి మంచి ఫీల్ ఉంది. ఓ పిచ్చి ప్రేమ అవన్నీ అసలు వండర్ఫుల్ సార్. ఓ పిచ్చి ప్రేమ. మీకు ఎప్పుడన్నా లవ్ ఫెయిల్యూర్ అయిందండి? నిజం చెప్పండి సార్. లేదు, లవ్ ఫెయిల్యూర్ అనే దానికంటే కూడా అందులో లిరిక్స్ ఉంటాయి చూడతారా. అవును అవును. మనం ఎప్పుడైతే లిరిక్స్ సాంగ్ లో ఉన్న మ్యూజిక్ ని వాటిని వింటూ వెళ్ళటం కంటే లిరిక్ విన్నప్పుడు ఇంకా మళ్ళీ మళ్ళీ వినాలనే ఇది వస్తుంది సార్. దానికి ఉన్న మీనింగ్. ఓకే. సో ఇంకా మిమ్మల్ని ఎప్పుడైనా కలవాలని ఒక ఇది ఉంది సార్. ఓ షూర్ అండి. ఒక అదే నచ్చావులో ఏమేమో అని ఒక సాంగ్ ఉంది సార్. అవునండి అవును. వండర్ఫుల్, అది మెలోడీ. అవును అవును. అది ఒకసారి వేస్తే నాగేశ్వరరావు వేస్తాం, కానీ మీరు ఏమైనా పాటలు పాడే ఉద్దేశం ఉందా ఏంటండి? ఏం పాడతాం సార్, నాకు పాడేమో సార్. సార్ మీరు పాడండి సార్. ఎవరు? శేఖర్ గారు. నేనా? ఓకే. నన్ను పాడమన్నాను సార్. అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా, నా నుదుటిన చెరగని రాతే అయ్యావే నువ్విలా, ఎటు చూసినా నువ్విలా, ఏం చేసినా నువ్విలా, వెంటాడుతూ నువ్విలా, వేధిస్తూ నువ్విలా. ఇది నువ్విలా సాంగ్. సార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఫ్యూచర్ ఇప్పుడు మేము వయసుకు వచ్చామని మూవీ రిలీజ్ కుందండి ఏప్రిల్. విన్నారా? సాంగ్స్ విన్నారా? లేదు సార్, కొంచెం యాక్చువల్గా నేను బిజీగా ఉండిపోతున్నాను. ఏంటంటే రిలీజ్ అయిన తర్వాతే కొద్ది రోజుల తర్వాత వింటున్నాను, సినిమా చూసిన తర్వాత. ఓకే ఓకే. అండ్ ఈవెంట్ ఏంటంటే ఆల్రెడీ చూసేసాను కాబట్టి ఎవ్రీడే వింటూనే ఉన్నాను. ఓకే. నాగేశ్వరరావు మర్యాదగా ఈ సినిమా పాటలేనండి. ఎంజాయ్ ద సాంగ్స్. జస్ట్ అడుగుతున్నాను, ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీ టైమ్ జస్ట్ ఎంజాయ్ ద సాంగ్స్. ఇంకేంటండి, ఎట్లాంటి సంగీతం ఎక్స్పెక్ట్ చేస్తానండి శేఖర్ చంద్ర గారి దగ్గర నుంచి? శేఖర్ చంద్ర గారి దగ్గర నుంచి ఇలాంటిది ఏం లేదు సార్. జస్ట్ ఇప్పుడున్న నచ్చావులే మనసారా ఉన్నాయి సార్. సో అలాంటి ట్యూన్స్ అయితే ఎవరు ఇవ్వట్లేదు సార్. మళ్ళీ మళ్ళీ వినే అంత ఇదిగా ట్యూన్స్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. సో ఏంటంటే హీరోయిజం మీద వెళ్ళిపోతుంది, అలా వెళ్ళిపోతుంది, సినిమా అయిపోగానే క్లోజ్ అయిపోతుంది. కరకర చూపులే పంజా అంటున్నారు, అది వినేసాం వదిలేసాం. ఓకే సార్. ఫీల్ ఏంటంటే లవ్ ఎప్పటికీ మిగిలి ఉండిపోయేది. ఒక 14 years మనసులో ఉండిపోయిన లవ్ అనుకోండి, అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో ఇతని సాంగ్స్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి నాగేష్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఫీల్ అసలు మీరు చెప్పడం అసలు ఐఎమ్ జూబ్లియేటింగ్ అన్నమాట ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా మెలోడీస్ అండ్ లవ్ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ నేను. షూర్. అండ్ ఇంకొక చిన్న ఇది కూడా సార్, చెప్పండి. నేను చేసే మూవీ కూడా మీరే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. మీరు ఫిల్మ్ చేస్తున్నారండి? డెఫినెట్ గా సార్. సూపర్. మేబీ నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాను నేను. ఓ సూపర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రయత్నాలు నేను చాలా చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కీప్ రాకింగ్ అండి నాగేష్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. ఓకే నాగేష్ గారు, ఆల్ ది బెస్ట్ అండి ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బై బై, టేక్ కేర్. అదే అండి పరిస్థితి. ఆయన నెక్స్ట్ సినిమా అంటే ఈయనకి ఏంటంటే మీ పాటలు బాగా నచ్చినాయి,
ఇళయరాజా గారి తర్వాత అంతగా నాకు నచ్చింది మీ సాంగ్స్ అన్నారు. అలా చెప్తుంటే అసలు బాగా కనెక్ట్ అయ్యాడు మీకు ఆయన, మీ సంగీతానికి ఆయన మరి చాలా అంటే నచ్చావులే. ఆబ్వియస్లీ ఎవ్రీబడి లవ్డ్ ఇట్ అండి, ప్రతి మనిషి ప్రేమించారు ఆ పాటల్ని. మరి మీకు పాత తరం రెహమాన్ ఇళయరాజాను వదిలేస్తే పాత తరం సంగీత దర్శకుల్లో మీకు ఏమన్నా విన్నారా? అంటే ఆర్డి బర్మన్ విన్నారు. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అండ్ లతా గారి సాంగ్స్, ఆశా భోస్లే సాంగ్స్, మొహమ్మద్ రఫీ. మరి ఆర్డి బర్మన్ పాటలు మీకు బాగా ఏది ఇష్టం అండి? ఆర్డి బర్మన్ అన్ని షోలేనా? షోలే అండ్ మాక్సిమం చాలా సాంగ్స్ అండి, అన్నీ అనొచ్చు. హార్డ్ డిస్క్ నుంచి తీయాలంటే టైం పడుతుంది అన్ని సాంగ్స్ నుంచి. ఓకే అండి. రఫీ గారి పాటలు ఏది బాగా ఇష్టం అండి మీకు? నేను మెలడీ కింగ్. చౌదనీకి చాంద్, కొద్దిగా పాడతారా బాబాయ్? ఆ సాంగ్ నేను పాడితే బాగోదు కాదండి, ఎందుకంటే అసలుకే ప్రొనౌన్సియేషన్స్ స్ట్రిక్ట్ గా ఉన్నారు. నేను హమ్ చేయగలను కానీ అది స్ట్రిక్ట్ కరెక్ట్ గా పాడాలంటే, ఎందుకంటే తెలుగుకి ఎంత ఉంటుందో హిందీ వాళ్ళకి అంతే ఉంటుంది. సో నేను తప్పులు పాడిన హిందీలో. అయ్యో ఆ పేరు వచ్చి ఎంత భయపెట్టారండి మళ్ళీ సుధ గారు. ఓకేనండి సుధ గారు, చూసారా ఎంత జాగ్రత్త పడుతున్నారు ఆయన శేఖర్ చంద్ర గారు. ఖచ్చితంగా ఆయన భాష మీద నేను కాస్త సున్నితంగా చెప్పాను, మీరు కొంచెం మట్టిగా చెప్పారు. ఏమైనప్పటికీ సరదాగా ఆయన ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటానని ఆశిద్దాం. ఇప్పుడు ఇంకోటి వాట్ ఈస్ దట్, పాత సంగీత దర్శకులు, పాత గాయకుల్లో మీకు బాగా నచ్చిన వాళ్ళు? లతా మంగేష్కర్. తెలుగులో ఎస్పీబీ గారు అండ్ చిత్ర గారు. పాత అని కాదు, అన్నీ చెప్తున్నాను నేను ఇప్పుడు. సో ఇంకా ఘంటసాల గారి. ఓకేనండి, మనకు కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో సార్, నా పేరు ఆదిత్య అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? ఆదిత్య గారు సౌత్ కేరళ అండి. ఓకే, షో వింటూ ఉంటాను, బట్ ఫస్ట్ టైం ఫోన్ చేశారు. నాకు తెలుస్తుందండి ఆదిత్య గారు. శేఖర్ చంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో శేఖర్ చంద్ర, దిస్ ఇస్ ఆదిత్య అండి. హాయ్ అండి ఆదిత్య గారు. హాయ్, చెప్పండి. గ్రేట్ మ్యూజిక్. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి సార్ మీరు? సౌత్ కేరళ. సౌత్ కేరళ. ఓకే ఫైన్. Just wanted to congratulate on your success and wish you all good luck for future. Thank you very much. Thank you. Okay, and అనుకోకండి, చిన్న పికింగ్ చేస్తున్నా ఇక్కడ. మీరు కొత్త సినిమాలో పాట వేశారు కదా, వింటుంటే వెళ్ళిపోకే అన్నారు. డిఎంకే గారు ఏంటంటే ఊరుకుంటున్నారు మీరు? కాదండి, దానికి సుధ గారిని మామూలుగా వచ్చారు, మామూలుగా లేదండి, ఆ పేర్లో జరిగినది. అది అంత తెలియలేదు మీకు. నేను ఇంక చెప్పాలి. ఫర్దర్ ఐ విల్ రెక్టిఫై దోస్ అండి. ఐ యామ్ సారీ. He's going to I'm just kidding. It's a great song. చాలా బాగుందండి ఆ పాట. నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఇంకా I'll be listening to that album definitely after the show. And మళ్ళీ అనకండి, కొడతారు ఎంఎస్ నారాయణ గారు. మళ్ళీ పెళ్ళి కళ్ళు. That's also a great movie, and okay. All right. Wish you best of luck. Thank you very much. Yes sir. Keep rocking, and thank you sir. Thank you very much. మీ encouragement ఇలాగ ఉంటే I'll rock and definitely. Okay. Thank you sir. Have a nice day and thanks for calling. Bye. Take care sir. Bye. Please. Okay sir. అదండి, అంటే నెక్స్ట్ మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి సార్, లేదంటే అలాంటి ముసలిని ఒకటి పెట్టుకోండి పక్కన. భాష బాబు ఇక్కడ వస్తుంది, ఇక్కడ వెళ్ళిపోకే కాదు, వెళ్ళిపోకే ఇలా కొంచెం చిన్న తప్పకుండా ఏం లేదండి. ఇది మీకు ఇటు ప్లస్ ఫ్యూచర్లో గతంలో ఈ పాట ఇలా చేశానా అని ఎవరన్నా ఎక్కడన్నా ఏదైనా విమర్శించారంటే అవిల్తిగా ఉంటుంది. ఫ్యూచర్లో జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఎందుకంటే పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ పండితులు ఉంటారు, పామర్లు ఉంటారు, కోట్ల మంది వింటుంటారు. సో వీ షుడ్ టేక్ కేర్ అబౌట్ దట్. ఇప్పుడు వెళ్ళిపోకే పాట విన్నట్టున్నాం కదా, ఇప్పుడు ఏ పాట వింటే బాగుంటుంది అంటారు? మేము వయసుకు వచ్చాంలో లవ్ యూ అంటుంది అని ఒక సాంగ్ ఉంది. లవ్ యూ అంటోంది అవునండి, ఆ పాట విందామా? ఓకే, మేము వయసుకు వచ్చాంలో లవ్ యూ అంటోంది అనే పాట విందామండి. ఈ పాట అయిపోగానే మళ్ళీ విల్ బి బ్యాక్ అగైన్. మరి మాతో మాట్లాడాలంటే శేఖర్ చంద్ర గారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, అదే యూకే నుంచి అయితే 441223770661, అదే ఇండియా నుంచి అయితే 04066624513 ఫోన్ చేయొచ్చు, లేదా chorilive@gmail.com మెయిల్ చేయొచ్చు. ప్లీజ్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ మేము వయసుకు వచ్చాం అండ్ విల్
be back after this lovely song again. Hi friends, welcome back to Tollywood Talkies, and this is DMK తో పాటు మన స్టూడియోలో ప్రామిసింగ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్, వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారితో మీరు మాట్లాడాలంటే, హలో నమస్తే అండి, నేను రుద్రాన్ని మాట్లాడుతున్నానండి. రుద్ర అండి, మృదుల్ గారు నమస్తే మేడం, మాట్లాడండి. శేఖర్ చంద్ర గారు ఉన్నారు మన స్టూడియోలో. హాయ్ శేఖర్ చంద్ర. హలో అండి మృదుల గారు, హౌ ఆర్ యు? బాగున్నారండి. ఇప్పుడు పాటలు వింటా ఉన్నామండి, ఒక్కొక్కటి పెడతా ఉన్నారు కదా, చాలా బాగున్నాయండి మీ సాంగ్స్ అన్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, మొన్న ఒక సింగర్ వచ్చినప్పుడు ఎందుకండి అందరు బయట వాళ్ళని తీసుకొచ్చి పాడిస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే తను చాలా ఫీల్ అవుతా మాట్లాడింది. థ్యాంక్స్ అల్లా. ఇప్పుడు వచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ అన్నా మన తెలుగు వాళ్ళని పాటలు పాడే వాళ్ళని తీసుకోవాలని మీరు చెప్పిందా, అది ఉంటే నాకు ఐ జస్ట్ వాంట్ టు అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ నిజంగా అండి, రియల్ గుడ్ సింగర్స్ హియర్. సో అది ఏదో చెయ్యాలి అని కాకపోయినా కూడా రియల్ చాలా మంచి సింగర్స్ ఉన్నారు ఇప్పుడు. సో ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లమే లేదు అసలు. అదే ఎందుకంటే ఎంత మంచిగా పాడే వాళ్ళు ఉన్నారు. వై షుడ్ బి బ్రింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడర్స్ కదా. అవును. ఇంకేంటండి, డిఎంకే గారు ఏమైనా తెలుగు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటారా అండి? అండి అంత చేస్తాం, మరీ ఎక్కువైపోయిందంటారు నాకు. ఏమో చాలా బాగా చెప్తున్నారు కదా, ఒత్తులతో కూడా ఒత్తులు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు, రిఫ్రెష్మెంట్కి వస్తుంది. ప్లీజ్ మేడం, అది గుర్తు చేసుకోండి, మీ పిల్లలు కూడా నేర్పండి మేడం. తెలుగు భాషని నిర్లక్ష్యం చేయొద్దండి. భాషకి ప్రత్యేకత ఉందండి, ఇది ప్రపంచంలోనే అద్భుతమైన భాష. ఇది 40 ఏళ్ళలో కాదండి. ఈవినింగ్ ఉంటే పిల్లలు కూడా వినిపించి, చూడు మన తెలుగు ఎంత మాట్లాడారన్న చూపించేవాళ్ళు. ఇప్పుడు మేము ఒక్కటే వింటున్నాం, కానీ యూట్యూబ్ లో పెట్టి వినిపిస్తున్నాంలే అండి. ప్లీజ్ అండి. తనికెళ్ళ భరణి గారు భాష విన్నారా ఎప్పుడన్నా? తనికెళ్ళ భరణి గారు మాట్లాడే స్టైల్ ఏంటండి? తనికెళ్ళ భరణి గారు ఆయన భాష విన్నారా ఎప్పుడన్నా? ఎందుకు మన ఫోన్ లో మాట్లాడాం కదా మేము. ఎంత చక్కగా ఉంటుందండి, ఎంత వాగ్దోషాలు లేకుండా ఎంత స్పష్టంగా ఉంటుందో. భయపడ్డామండి నిజం చెప్పాలంటే, తనికెళ్ళ భరణి గారికి ఫోన్ చేయాలంటే భయపడ్డాం, ఎందుకంటే మనం మాట్లాడే భాష కట్టుకుంటుందా లేదా అని. లేదండి, ఆయన ఏమన్నారు తెలుసా? మీ టోల్ మీ దట్ డిఎంకే నేను తడిసి ముద్దయిపోయానమ్మా, అసలు ఆ అభిమానంలో తడిసి ముద్దయిపోయి వెళ్తున్నాను ఇక్కడి నుంచి, నేను మళ్ళా ఐ వుడ్ లైక్ టు కమ్ అగైన్ అన్నారు. గ్రేట్ అండి. కానీ మీరు మీ లవ్, అఫెక్షన్, సపోర్ట్ ఆయన ఎంత అంటే, నా మిథునం 100 days ఆడినంత ఆనందంగా ఉందిరా అన్నారు పొద్దున్న ఫోన్ చేసి. చాలా బాగా మాట్లాడారండి, చాలా బాగా మాట్లాడారు. అంటే యూజువల్ గా మనము సేమ్ ఉన్న వాళ్ళు డిఫరెంట్ గా అనుకుంటాం కదా, ఎట్లా మాట్లాడతారు ఏమో అని. చాలా బాగా డౌన్ టు ది ఎర్త్. అవునండి. అన్నయ్య ఆయన శివభక్తుడు అండి. ఆయన నిద్రలేసి శివపంచాక్షి, ఆయన శివార్చన చేయింది పచ్చి గంగోడ ముట్టరు, చాలా నిష్ఠాగరిష్ఠుడు. కనపడటానికి మనకి మధ్య చాలా సింపుల్గా ఏదో ఉన్నట్టు ఉంటారు, కానీ చాలా డెప్త్ ఉన్న మనిషి అండి తనికెళ్ళ భరణి గారు. అలాగే శేఖర్ చంద్ర గారు కూడా కనపడడానికి చాలా యంగ్ గా కనపడతారు, కానీ ఈయన మ్యూజిక్ కూడా చాలా హీరోలా కనిపిస్తున్నాడండి. ఈ సినిమాల్లో కూడా ట్రై చేయొచ్చేమో హీరోలా. మీరు మరి అలా చేయకండి, అలా అనకండి, ఎమ్మడి కొడతారండి. ఆల్ ఇన్ వన్ అయిపోతారు. లేదా అట్లాంటి కోరికలు ఏం లేవండి. చాలా మంచి హీరోస్, సూపర్ హీరోస్ ఉన్నారు ఇప్పుడు మనకి. హీరోలాగా ఉంది. ఎవరు ఏమైనా హీరోతో ఇంటర్వ్యూ చేస్తారా ఈ రోజు అనుకొని కిందంతా చదివాము. హీరోగా ట్రై చేయొచ్చండి. లేదు వద్దులేండి, చాలా మంచి హీరోస్ ఉన్నారు తెలుగులో ఇప్పుడు. పోలిస్తే ముక్కు ముఖం ఉన్న హీరో లాగా మంచిగా ఉంటారు మీరు. హీరోలు కదా, ఎట్టున్నా చూడాలా. కరెక్ట్ అండి. ఓకే అండి, మీ మ్యూజిక్ చాలా బాగుంది, అది చెప్తామని చేశానండి. ఓకే డిఎంకే గారు, గారు ఓకేనండి, టేక్ కేర్. అంటే ఇప్పుడు మీ ఫోటో బ్యానర్ పెట్టాను ఫేస్బుక్లో, ప్రమోట్ చేస్తాం కదా పబ్లిసిటీ కోసం. దానివల్ల ఏమైందంటే అది చూసిన తర్వాత హీరోని చేస్తున్నారా ఏంటి అంటే దాన్నే ఉందండి. హీరోలకి ఏమన్నా 2 కళ్ళు 2 కొమ్ములు తోకలే ఉండవు కదా, అంటే ఆ టాలెంట్ వేరు కదండి. హీరో వాళ్ళు ఆ దిశగా కృషి చేశారు. ఇప్పుడు వాళ్ళని వచ్చి సంగీతం ఇవ్వమన్నాడు మీలాగా. అదే చెప్తున్నా, ఎవరు సడన్ గా ఇప్పుడు అంటే యూ మే బి హీరో, సింపుల్ గా మంచి క్యారెక్టర్ వస్తే మీరు హీరో అవ్వచ్చు, కానీ వాడు మ్యూజిక్ డైరెక్టర్ కాలేదు. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి.
గుడ్ ఈవినింగ్ డిఎంకే గారు. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీకు నేను చేయడం ఫస్ట్ టైం అనుకుంటాను. నా పేరు జ్ఞానేశ్వర్ ఫ్రమ్ హాంకాంగ్. ఓ జ్ఞానేశ్వర్ గారు, నమస్తే సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మాట్లాడండి. మన స్టూడియోలో శేఖర్ చంద్ర గారు ఉన్నారు. హౌ డు యు లైక్ అవర్ ప్రోగ్రామ్స్ అండి? టోరీ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి మీకు? లేదు సార్, నేను సైలెంట్ లిజనర్ ని, కాల్ చేయడానికి అంటూ టైం దొరకదు కాబట్టి చేయను, బట్ ఎప్పుడు వింటూ ఉంటాను. ఓకే. ఇప్పుడు కాదు, టోరీ నేను మొదలు ఆల్మోస్ట్ 2006 అనుకుంటా మొదలు పెట్టింది. అవునండి, 5 years అయింది. అప్పటి నుంచి వింటూనే ఉంటాను. నాకు ఎందుకంటే ఫారిన్ లో ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉండేది ఒక రేడియోనే. సో సాంగ్స్ డౌన్లోడ్ చేయడం వినటం కంటే రేడియో ఉంటే అట్లీస్ట్ ఇప్పుడు ఈ మధ్య మీరు బాగా లైవ్ ప్రోగ్రామ్స్ అని, వెరైటీ ప్రోగ్రామ్స్ అని చాలా కండక్ట్ చేస్తున్నారు. సో బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. శేఖర్ చంద్ర గారు ఉన్నారు సార్, జ్ఞానేశ్వర్ గారు మన స్టూడియోలో, యంగ్ అండ్ ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్, వారితో మాట్లాడండి. హాయ్ శేఖర్ గారు. హలో అండి. హలో సార్, హౌ ఆర్ యు సార్? ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఫైన్ సార్, ఫైన్ సార్. సో ఇప్పుడు అంటే ఇప్పటి వరకు మీ సినిమాలు అంటే మాకు సరిగా ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి చూసే అవకాశం ఉండదు. ఓకే. తర్వాత ఇప్పుడు చెప్పారు ఈ సాంగ్స్, ఇంతకుముందే విన్నాను ఆ పాట, పర్వాలేదనే పాట. ఈజ్ మ్యూజిక్ ప్లస్ లిరిక్ కూడా బాగుంది. ఆ లిరిక్ కి తగ్గట్టు మ్యూజిక్ కూడా బాగా ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సార్ జ్ఞానేశ్వర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలానే మంచి లిరిక్, మంచి మ్యూజిక్ ని ఇస్తూ ఫ్యూచర్ కూడా అలాగా మంచి మంచి సాంగ్స్ చేయాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో ఇప్పుడు ఇంతకుముందు డిఎంకే గారు చెప్తారు ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్ అని అన్నారు కదా. అవునండి. సో తెలుగులో మనకున్న ఉచ్చారణ సరిగ్గా ప్రాపర్ గా చెప్పే సింగర్ ఎవరండి? ఒక సుశీల గారు చెప్తారు. మీరు ఎప్పుడైనా సుశీల సాంగ్స్ వినండి, ఆవిడ పాటల్లో ఏ ఒక్క పదం కానీ తెలుగు భాషలో ఉన్న ప్రొనౌన్సియేషన్ తగ్గట్టు ఏ ఒక్క దోషం లేకుండా పాడతారు. కరెక్ట్ అండి, మీరు చెప్పింది 100% కరెక్ట్. సో ఈవెన్ ఘంటసాల గారు కూడా ఆయన ఆవేశం కానీ ఆయాసంతో కానీ కొద్దిగా వర్డ్ ఆ ప్రొనౌన్సియేషన్ గ్రామర్ అటు ఇటు ఏమో కానీ, సుశీల గారు మాత్రం పర్ఫెక్ట్ అనమాట. 100% తెలుగు గ్రామర్ కి సీజ్ ఎగ్జాంపుల్. సో తర్వాత చిన్న సజెషన్ సార్, మీరు ఫాలో అవ్వాలో లేదో నాకు తెలియదు కానీ చెప్పండి. జస్ట్ నా సజెషన్ ఏంటంటే, ఈ మధ్య మీరు ఈ ఎవ్రీడే సమ్ ఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్ బాగుంది. సినీ ఫీల్డ్ నుంచి మంచి మంచి ఫేమస్ పర్సన్స్ తీసుకొచ్చి ఈ టోరీ లిజనర్స్ కి మీరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. వెరీ కష్టంతో కూడుకున్న పని, ఎంతో శ్రమతో కూడుకున్న పని మీరు చేస్తున్నారు. దానికి మిమ్మల్ని ఎంతో అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. ఎట్ ద సేమ్ టైం వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు ఎవరో మాకు తెలియదు. అదేనండి, మాలాంటి వాళ్ళు అవుట్ సైడర్ కి కొత్త కొత్త అప్కమింగ్ సెలబ్రిటీస్ కమింగ్ అని ఇప్పుడు ఫేమస్ పర్సన్స్ కూడా ఒకప్పుడు ఇట్లా వచ్చిన వాళ్ళేనండి అనేది. అట్లీస్ట్ మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత 15 minutes or 20 minutes you can stop the calls, but give them more introduction and let him do introduction by himself. జ్ఞానేశ్వర్ గారు నేను చెప్పాను, నేను నచ్చావులే, మనసారా, నువ్విలా, అనసూయ, బెట్టింగ్ బంగారాజు, ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ గా మేము వయసుకు వచ్చిన సినిమాలకి సంగీతాన్ని అందించారండి ఆయన. ఎస్, అంటే ఆయన సినిమాలు చేశారని ఆయన ఇంట్రొడక్షన్ కూడా ఉండాలి. ఆయన ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ఫీల్డ్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు చెప్పారండి. మీరు ప్రోగ్రామ్ మధ్య నుంచి ఉంటున్నట్టున్నారు జ్ఞానేశ్వర్ గారు, స్టార్టింగ్ లో చెప్పారు. ఇప్పుడు ఇది కాదు సార్, ఈ రోజు చెప్పారు. ఈ రోజు చాలా ఫ్రీ. అట్లీస్ట్ నేను ప్రతి సెలబ్రిటీకి టైం లేకుండా కాల్ చేద్దాం అనుకుంటే కాల్ దొరకదు, ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్ బిగ్ క్యూ. అవునండి. సో ఎందుకంటే కాల్ ఇప్పుడు కనకల కరణ్ గారు వచ్చారు, ఆయనతో మాట్లాడదాం ఎంత ట్రై చేసినా కానీ ఇంపాసిబుల్. చేసి మధ్యలో ఆల్మోస్ట్ ఆయన హాఫ్ ప్రోగ్రామ్ నేను వినలేదు. తర్వాత ఎప్పుడు యూట్యూబ్ లో పెట్టారట్టు కాబట్టి చూడాలి. ఇప్పుడు లింక్ ఉంది, ఆడియో లింక్ ఉంది, మీరు వినొచ్చండి ఫేస్బుక్ లో. సో అలా తర్వాత వినాల్సి వస్తుంది. బట్ లైవ్ లో ఏంది చేద్దాం పాసిబిలిటీ లేదు. అదేనండి. సో ఎందుకంటే చాలా మంది మాలాంటి వాళ్ళు ఎంతో మంది వెనక ఉండి కాల్ చేయడానికి ట్రై చేస్తుంటుంటారు. సార్ ఛాన్స్ దొరకదు. కాదండి, భాను గారి గురించి నేను వాళ్ళు కొత్తగా చెప్పేది ఏముందండి? లేదు సార్, అలా మీరు చెప్పేదని కాదు, ఆయన ఎందుకంటే ఇది ఒక అవకాశం కదా. అదైతే కరెక్టేనండి. ఇది ఎప్పుడో అలాంటి వాళ్ళని నేను ఎప్పుడో లైఫ్ లో మంచి రైటర్లు అంటే వీళ్ళు గొల్లపూడి గారు ఉండేవారు. గొల్లపూడి గారిని కలుస్తామా అనుకునేవాళ్ళు.
మీరు రండి, నేను కల్పిస్తాను. ఇక్కడికి వస్తే మీరు సింగపూర్ నుంచి ఇక్కడ రాగానే ఇండియా రండి, రాగానే టోరీకి రండి. ఐ టేక్ యూ టు గొల్లపూడి గారు. లేదు సార్, ఆయన కలిశాను నేను. అంటే చెప్తున్నాను, ఇలాంటి వ్యక్తుల్ని మన లైఫ్ లో చూడటం ఏదో మీడియా ద్వారా వింటమే తప్ప ప్రత్యక్షంగా చూసేయటం కానీ అట్లీస్ట్ ఈ ఫోన్ లో మాట్లాడటం కానీ ఎంతో మంది ఉంటారు. మాట్లాడలేకపోయాము అనుకునే వాళ్ళు కూడా చాలా మంది. జ్ఞానేశ్వర్ గారు, మీ వెనక ఇంకొక 2 కాలర్స్ ఉన్నారండి. అనుకున్నా ఇంతవరకు ఇంకా మాట రాలేదు. లేదు సార్, నిజాయితీగా చెప్తున్నాను. మీకు కాల్ పెట్టగానే వాళ్ళతో మాట్లాడతాను, మీరు వినండి. నేను మిమ్మల్ని కట్ చేయడానికి కాదు, అలా అంటలేను సార్, ఫ్యాక్ట్. ఎందుకంటే నేను ఇప్పటికి దిస్ ఈస్ 9th time ఐఎమ్ ట్రైంగ్ టు కాల్. ఓ గ్రేట్. సో 9th time నుంచి నేను కాల్ చేస్తున్నా, రింగ్ అంతే వెళ్తుంది తప్పించి, ఎందుకంటే ఆల్రెడీ పీపుల్ ఆర్ ఇన్. అచ్చా, అవునండి. ఎస్ ఓకే ఓకే సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. విష్ ఓకే, బాయ్. హలో, హాయ్ అండి. హలో వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మ్యామ్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, నా పేరు సందీప్ అండి. నేను ఉప్సలా, స్వీడన్ నుండి మాట్లాడుతున్నాను. సందీప్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఉప్సలా, స్వీడన్. ఓకే, స్వీడన్ నుంచి. ప్లీజ్ మాట్లాడండి శేఖర్ చంద్ర గారితో. హలో అండి. హలో సార్, మీ పాటలు ఇదిగోండి, ఇప్పుడే మీ కొత్త సినిమా పాటలు విన్నా, మీరు పెట్టినవి 2 చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. అది నా ముందు కాలర్ చెప్పారు మీరు మూవీస్ లో కూడా ట్రై చేయాలి అని. వెంటనే మీ ఫోటో చూసాను ఫేస్బుక్ లో, చెప్పిన తర్వాత నాకు అదే అనిపిస్తుంది, మీరు అలా మూవీస్ లో కూడా ఒకసారి ట్రై చేసి జానీ క్యాష్ అని ఒకటి ఉంది. థ్యాంక్స్ ఫర్ మ్యూజిషియన్స్ మీద కాబట్టి ఇలాంటివి చేస్తే బాగుంటుంది. మీరు సింగర్ గా థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్ అండి. బట్ మూవీస్ లో చేయడానికి చాలా టాలెంట్ కావాలండి. యాక్టింగ్ టాలెంట్ అవన్నీ డిఫరెంట్ అసలు. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సింగర్ కింద మూవీ తీయాలంటే కొంచెం ఈజీ కదా. ఇది మనకి ఈజీ అవుతుంది, డైరెక్టర్ కష్టం అయిపోతుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళు పెట్టుకుంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట. సందీప్ గారు, సార్ సందీప్ గారు, చెప్పండి. మీరు ఫస్ట్ టైం అయినా మా ఫోన్ చేసేది మాకు? సెకండ్, ఈ రోజుల్లో టీం వచ్చినప్పుడు చేస్తాను. ఓకేనండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే సార్. సందీప్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో, హాయ్ అండి. హలో సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నేను చైతన్య, ఫీనిక్స్, అరిజోనా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, శేఖర్ చంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్తే అండి. హాయ్ శేఖర్. హాయ్ చైతన్య, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ. డిఎంకే గారు, శేఖర్ గారు, ఇందాక నుంచి అందరూ కలిసి పవన్ శేఖర్ గారిని ఏకేస్తున్నారు లాంగ్వేజ్ గురించి, తెలుగు గురించి. సార్, ఆయన ఇన్ని పాటలు మనం పాడుకుంటూ ఉంటాం, మనం పాడేసరికి వచ్చేసరికి ఆ ఒత్తులు అల్లులు అన్ని పక్కన పెట్టి మనకు నచ్చినట్టు పాడేస్తాం. ఆయన వాటికి పొద్దు నుంచి ఏకేస్తున్నారు. నో ప్రాబ్లం అండి. ప్రాధాన్యం అంతా కరెక్టే, అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయన చూసుకోవాలి, అన్ని కరెక్టే. కానీ ప్రజెంట్ ట్రెండ్ చూస్తే అంత ఏకేయడం అవసరం అనిపిస్తుంది కాదండి. ఇట్లా ఎనీవే మీరు చెప్పడం నిజంగా, ఎందుకంటే ఇందాక కాలర్స్ చెప్పడం కానీ ఐ టేక్ ఇట్ పాజిటివ్ అండి. దీస్ థింగ్స్ ఎవ్రీథింగ్ ఏంటంటే ఈవెన్ అని కాదు, నాకు ఇందాక ముందు కాలర్స్ కూడా చెప్పారు మ్యూజిక్ అనేది ఒక స్ట్రెస్ రిలీఫ్ లాగా ప్లెజెంట్ గా ఉండాలి, ఇట్లాంటివన్నీ. సో ఈ ఎవ్రీథింగ్ నాకు టిప్స్ లాగా ఉంటాయి అనమాట. ఈవెన్ నెక్స్ట్ డే వెన్ ఐ సిట్ ఆన్ మై కంపోజింగ్ ఎవ్రీథింగ్, సో నాకు మైండ్కి వస్తూ ఉంటాయి, సరే ముందు ఈ కేర్ఫుల్ గా చూసుకోవాలి, మీరు ట్యూన్ చేసేటప్పుడు ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎలా రీచ్ అవుతుంది, ఎవరికి ఎంతమందికి అనేది అంత క్రిటికల్ గా ఉండవలసిన అవసరం లేదండి. మీకు కాల్ చేసే వాళ్ళందరూ కూడా ఉన్నవాళ్ళు, వేరే చోట వెళ్ళిపోవే అనుకుంటాం, పోవే అనుకుంటాం. డిఫరెంట్ ఫీలింగ్స్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు పీపుల్ లిజన్, కొంతమంది వచ్చి లిరిక్ మ్యూజిక్ ఓన్లీ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు, కొంతమంది లిరికల్ వాల్యూనే ఎంజాయ్ చేస్తారు. సో డిఫరెంట్ ఫీలింగ్స్ అండ్ డిఫరెంట్ థింగ్స్. అంటే నేను కూడా దాదాపు రోజుకు ఒక 30-40 సాంగ్స్ వింటూ ఉంటాను. దట్స్ వాట్ ఎవ్రీవన్ డస్. కానీ నేననేది అంత క్రిటికల్ గా, పాపం మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేయాలి, మీ మీద ఏదో లేదండి పెట్టినట్టు ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసి అంత చేయాల్సిన అవసరం మంచిదని నా ఉద్దేశం. హరి హనుమాన్ గారిని మేము కాదు, వీళ్ళ నాన్నగారిని మేము అన్నయ్య అని భావిస్తామండి.
ఆయన చాలా సీనియర్ మోస్ట్ కెమెరామెన్. ఆయన అంటే చాలా గౌరవం ఉంది. వాళ్ళ అబ్బాయి అనేటప్పటికీ మరిన్ని జాతరలు చెప్పాలి, ఇక ఎక్కడ మాట రాకూడదు, దీని మీద ఎవరు నిందేయకూడదు. వేస్తే మేమే జాగ్రత్త చేసేసుకొని చూసుకోండి మా హరివన్మోల్ గారి అబ్బాయి శేఖర్ చంద్ర చూసుకోండి రుస్తు అని చెప్పి మేము మేసాలు తిప్పాలని ఆ కోరిక అనమాట, అంతమించి ఇంకేం లేదు. కరెక్ట్ అండి. అంటే నేననేది ఒక మ్యారథాన్ రన్నర్ అయినా ముందు ట్రెడ్మిల్ మీద కొన్ని రోజులు పరిగెట్టి అలా మ్యారథాన్కి వెళ్తారు, కానీ డైరెక్ట్ గా మ్యారథాన్ చేయమంటే ఎవరికన్నా కష్టం. సార్ నేను మారథాన్ ఛాంపియన్ సార్, 10 కిలోమీటర్స్ ఓపెన్ రేస్ ఛాంపియన్, స్టేట్ ఛాంపియన్ సార్. నాకే ట్రెడ్మిల్ లేదు ఆ రోజుల్లో, గ్రౌండ్ లో పడి బూట్లు కూడా లేకుండా పరిగెత్తాం. శేఖర్ చంద్ర గారు నాకు అంటే యంగ్ గా వచ్చి ఎస్టాబ్లిష్ అవ్వాలంటే చాలా ఇష్టం. ఆబ్వియస్లీ నేను I'm not old, I'm 30 years old. So, okay. What I say is all the best. Thank you so much. Thank you so much. Continuing what you are doing. And ప్రతి వాళ్ళకి సక్సెస్ కారణం నాకు తెలిసి USP అంటే వాళ్ళ యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో ఐ థింక్ యూ ఆల్రెడీ హ్యావ్ ఎ USP. సాంగ్స్ లో మెలడీ బిట్ అండ్ లిరిక్స్ వినిపించగలగడం అది మీ USP అని నేను భావిస్తాను. థ్యాంక్ యూ. ఐడెంటిఫై వాట్ యువర్ USP ఈజ్ అండ్ కీప్, అంటే మీరు ఎవరేమన్నా సరే మీరు అది ఫాలో అవుతూ ఉంటే మీకే ఒక యూనిక్ ఐడెంటిటీ వస్తుంది. ఎవరిలాగా ఉండవలసిన అవసరం లేదు, మనం మనలా ఉంటే అదే ఒక కొత్త ఐడెంటిటీ అని నా ఉద్దేశం. Okay, sir. Super program. Super. Thank you. Really nice talking to you, Andy. 2007 నుంచి వింటున్నాను, కానీ ఫస్ట్ టైం కాల్ చేస్తాను. అలా ఏకేస్తుంటే నాకు బాధగా అనిపించి వాయిస్ మై ఒపీనియన్. ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ శేఖర్ చంద్ర అండి, బికాస్ ఐ అడోర్ హిస్ ఫాదర్ అండి. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఆయన నాకు ఒక టైంలో చాలా హెల్ప్ చేశారు, హరివన్మోల్ గారు. సో ఐ వాంట్ శేఖర్ చంద్ర టు బీ ఆన్ టాప్ అండి, వితౌట్ ఎనీ మిస్టేక్స్. ఓకేనండి. హలో, హాయ్ అండి. హలో డిఎంకే గారు. నమస్తే సార్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సమీర్ ఫ్రమ్ లాస్ ఏంజలస్ అండి. సమీర్ నందన్ గారు శేఖర్ చంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో శేఖర్ చంద్ర గారు. హాయ్ అండి. సమీర్ గారు. హాయ్ అండి. మీ పాటలు విన్నా అండి, బాగున్నాయి యాక్చువల్లీ. అంటే ముందు నాకు కరెక్ట్ గా తెలియదు అండి, మీరు అంత రికగ్నైజ్ గా లేదు, కానీ మీ స్టోరీలో చూసిన తర్వాత పాటలు విన్నాను, బాగున్నాయి అనిపించింది నాకు. అంటే మీ స్టైల్ అర్థమైంది యాక్చువల్లీ. ఓకే. సో ఐ థ్యాంక్ టూరీ ఫర్ దిస్ అన్నమాట. ప్లస్ ఇంకా ఒక చిన్న క్వశ్చన్ అండి, అంటే ఇప్పుడు అది మ్యూజిషియన్, మీరు మిగతా కంపోజర్స్ పాటలు అవి వింటూ ఉంటారు కదా. అవును, ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద కంపోజర్స్ ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు కానీ, హారిస్ జయరాజ్ గారు, యువన్ శంకర్ రాజా గారు, లేదంటే ఇళయరాజా గారు, మీరు ఒక మ్యూజిషియన్ గా వాళ్ళ సౌండింగ్ లో మీరు డిఫరెన్స్ ఏం చూస్తారు? అంటే మీరు ప్రొడ్యూస్ చేయలేనిది వాళ్ళ సౌండింగ్ లో ఉన్నది మీరు నెక్స్ట్ ఇంప్రూవ్ చేద్దాం అనుకునేది అవి చాలా ఉంటాయండి. బికాస్ చాలా మంది ఈచ్ అండ్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. సో ప్రతి ఒక్క దాంట్లో నుంచి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. అరే కొత్త సౌండింగ్ దీంట్లో ఇప్పుడు హారిస్ జయరాజ్ ఆయన దాంట్లో కొత్త స్టైల్ ఏమన్నా టోన్ వినిపించింది, లేకపోతే రెహమాన్ దాంట్లో కొత్త టోన్ ఏమన్నా వినిపించింది, అది బాగుంటుంది. ఎట్లా వచ్చింది ఆ టోన్, ఎట్లా వచ్చింది, ఆ క్వాలిటీ అనేది ఎలా తెచ్చారు, ఆ వాయిస్ ఎలా ప్రాసెస్ చేశారు, అంత డిఫరెంట్ వాయిస్ ఎలా సెట్ అయింది అట్లాంటి ట్యూన్కి, ఎలా పాడిచ్చే స్టైల్ కానీ. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి సాంగ్లోనూ ఒక కొత్తదనం ఉంటుందండి. ఒక సాంగ్ హిట్ అయిందంటే దాని వెనకాల చాలా ఉంటుంది నేర్చుకోవడానికి అట్లా. సో ఐ లిసన్ టు ఆల్ టైప్ ఐ లిసన్ టు ఆల్ టైప్ ఆఫ్ జానర్స్. ఒకటని కాదు, ఆల్ టైప్ ఆఫ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్. సో ప్రతి దాంట్లో నుంచి ఐ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టైల్ అనమాట. సో దాంట్లో నుంచి ఏదో ఒకటి ఒక ఐడియా కానీ నేర్చుకోవడానికి ఉంటుంది. సో అట్లా ఇట్స్ హ్యూజ్ మ్యూజిక్. ఓకే, అదంటే ఇప్పుడు రెహమాన్ గారు తీసుకున్నాము అని అంటే ఆయన సౌండ్, అంటే ఐ హర్డ్ ఇట్ ఇన్ సమ్ ఇంటర్వ్యూ యాక్చువల్లీ, ఆయన సౌండ్ కాకుండా ఎక్కువని తీసుకుంటారు మ్యూజిక్ లో పెట్టడానికి అని నేను విన్నాను ఎక్కడో. సో అలాగా, అంటే ఇప్పుడు ఆస్పైరింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కదా మీరు అలాంటి రీసెర్చ్ ఏమైనా చేసుంటారా ఏంటి అన్నట్టు జస్ట్ క్యూరియాసిటీతో అడిగాను. అంటే మీరు ఆల్రెడీ మీకు ఆ జ్ఞానము అవకాశం ఉన్నది కాబట్టి అడిగాను అనమాట. మాకు అంత నాలెడ్జ్ కూడా ఉండదు. ఓకే.
అట్లాంటివి చాలా ఉంటాయి ఎక్స్పెరిమెంటివ్ థింగ్స్ అన్నమాట. ఇప్పుడు ఎకోస్ అనేది వచ్చి కొన్నిసార్లు ఇప్పుడు లైవ్ గిటార్స్ టేక్ చేసుకునే రికార్డ్ చేసుకునేప్పుడు సింగిల్ మైక్ కాకుండా డబుల్ మైక్స్ పెడతారు, ఆ డిలేస్ కూడా రికార్డ్ అవ్వడానికి బాగుంటాయి అని. సో అట్లా చాలా టెక్నిక్స్ ఉన్నాయి అనమాట. సో ఎక్స్పెరిమెంటివ్ ఇట్లా చేస్తే ఎలా వస్తుంది, ఇట్స్ నాట్ రూల్ బై రూల్ అని కాకుండా సో జస్ట్ బ్రేక్ ద రూల్స్ లాగా ఎక్స్పెరిమెంటివ్ గా చేస్తే ఎలా వస్తుంది. కొన్నిసార్లు ఇంతకు ముందు అలా ఎక్కువ వచ్చి అలా వస్తే ఇదేదో బ్యాడ్ అనుకునేవాళ్ళు. బట్ అదే ఇప్పుడు కొత్తదనంలో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ అనమాట. సో ఎక్స్పెరిమెంటివ్ అనేది ఇట్స్ రియలీ హ్యాపెనింగ్ నౌ. ఓకే ఓకేనండి. థ్యాంక్స్ శేఖర్ గారు, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. మంచి మ్యూజిక్ చేయాలి అండ్ మీరు మంచి హైట్స్ ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ టాకింగ్ టు యూ. హ్యావ్ ఎ నైస్ డే సార్. హలో, హాయ్ అండి. హలో బాబు, జయశ్వరి. లడక తీసి తడక పెట్టి పాడమ్మా. హలో హలో, లడక తీసి తడక పెట్టి పాట పాడవయ్యా మళ్ళీ. శేఖర్ చంద్ర గారు వారు పాడతారు, మీరు వినండి. అదే అండి, వారినే పాడమన్నా అండి. మిమ్మల్ని పాడమన్నారు. ప్రణీత రెడ్డి ఫ్రమ్ న్యూయార్క్ అండి. ఓకే, హలో అండి. తెలంగాణ శకుంతలండి ఆవిడ. నమస్కారం అండి. అందరూ ఏదో అన్నారు, వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అన్నారు అని ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోకండి. ఎవరు చేసే యూనిక్ థింగ్స్ వాళ్ళకే ఉంటాయి. ఐ విల్ ఆల్వేస్ బి పాజిటివ్ అండి. మీరు ఏమన్నా కూడా ఐ విల్ గో పాజిటివ్. అవునండి. ఇప్పుడు మీరు ఇంకొకలాగా మ్యూజిక్ చేస్తే మీ పేరేంటి? ఏదండి? ఇంకొకలాగా మ్యూజిక్ ఇంకొకరిని ఫాలో అయితే మీకేంటి, మీ గొప్పతనం ఏంటి అప్పుడు? అలా అంటారా? అది కరెక్టే కదండి. అందుకనే యూనిక్ గా ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది కదా. అండ్ హీరో ఇంకేదో అంటున్నారు, హీరోగా ఎందుకు ట్రై చేయొద్దంటే ఆ టాలెంట్ వేరు. ఇప్పుడున్న వాళ్ళు ఏ టాలెంట్ వస్తున్నారండి? అది నేనేం చెప్తానండి. ఒపీనియన్ కదా మరి. సరే మరి అందరు కలిసి పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేయండి సినిమాని, చేసేద్దాం. కాదండి, ఆ సినిమా పేరు నన్ను నమ్ముకో ఉన్నది నమ్ముకో. అది మీరు డిసైడ్ చేయాలి. ఇంకా నమ్ముకో ఉన్నది నమ్ముకో బాగుంది, చాలా బాగుందండి, కొత్తగా ఉంది, ట్రై చేయొచ్చు. చెప్పనా? ఓపెనింగ్ షాట్ డెడ్లీగా ఉంది, క్లోజింగ్ షాట్ అయిపోద్ది అప్పుడు. all the fun apart, you're doing a good job, and if you are not doing a good job, మీకు next movie రాదు. And you've been doing quite some movies, so అదే proof that you are talented. ఓకే, మీరు ఇంకొకరిని ఫాలో, వాళ్ళు ఏదో చెప్తారు వీళ్ళు ఏదో చెప్తారని మీరు ఎవరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీ టాలెంట్ తోనే మీరు చాలు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. చెప్పండి. నేను మీ కోరా ఇస్ వన్ ఆఫ్ ఫ్యూచర్ లో మా బాయ్ ఫ్రెండ్ కలిసినప్పుడు అదే పాడతాను మీ సైడ్ నుంచి. ఇప్పుడు ఆ పాట ప్రణీత పాడిందంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వచ్చినట్టు అనమాట. మరి ఇప్పుడు పాడొచ్చుగా మీరు. అయితే అక్కడ మా బాయ్ ఫ్రెండ్ కాల్ లోనే ఉన్నాడు, సో ఆయన కోసం పాడవచ్చు ఇప్పుడు. మరి పాడండి. మా బాయ్ ఫ్రెండ్ సిగ్గుపడుతున్నాడు అసలు. నవ్వి ఇబ్బంది ఎల్లగా అయిపోయింది. దేవుడా కరుణించదండి. సో ఆయన బుగ్గలు ఇంకా ఎక్కువ ఎరుపు చేయకుండా నేను ఫోన్ పెట్టేస్తాను. మీరు మాట్లాడేసుకోండి కొద్దిసేపు. మీరు వినకూడదండి మరి, చాలా మంది వింటారు, మేము మాట్లాడుకుంటాం. ఓకే ప్రణీత. ఓకే అండి, కాలర్ లిస్ట్ అండ్ యూ రాక్ అండి. సో కీప్ డూయింగ్ గుడ్ జాబ్. అండ్ ఇవన్నీ రెండు చెవులు ఎందుకున్నాయో తెలుసు కదా మీకు, రెండు చెవులు వాడేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ప్రణీత అల్లరి పిల్లండి, చక్కగా ఇలాగ మాట్లాడుతుంది. షీ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ ఆర్జే యుఎస్ నుంచి. హలో, హాయ్ అండి. హాయ్ అండి. యా, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రవి అండి, హైదరాబాద్ అండి. యా రవి గారు, మన స్టూడియోలో శేఖర్ చంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ శేఖర్ చంద్ర గారు, గుడ్ ఈవినింగ్. హలో అండి, గుడ్ ఈవినింగ్ రవి గారు. మీ మ్యూజిక్ బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
డ్యూయల్ మొబైల్ వాడుతున్నాం. మీ రెండు మీవే రింగ్ టోన్ పెట్టుకున్నామండి. ఒకటి నచ్చవలే ఒకటి మనసారా ఒకటి. సూపర్ సూపర్ అండి, థ్యాంక్ యూ. ఏవేవో చేస్తూ ఉంటా, కోసం ఆలోచించి ఏదో అయిపోతుంటా. బాగుంటుంది ఆ సాంగ్. సూపర్ సూపర్, మీరు సూపర్ గా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్స్ చాలా బాగుంటాయి. ఓకే ఓకే. ఇంకేం చేస్తున్నారండి కమింగ్ ప్రాజెక్ట్? ఇప్పుడు రీసెంట్ గా ఒకటి మేము వయసుకు వచ్చామని చేశానండి. హోప్ మీ నెక్స్ట్ రింగ్ టోన్ అదే ఉంటది. ఇంకో సెల్ కొనేయండి. ఆల్రెడీ డ్యూయల్ మొబైల్ రెండు మీవండి. గర్ల్ ఫ్రెండ్ కొడుకునేవ్వండి. వాట్ ఈస్ దట్? ఖచ్చితంగా కొంటామండి ఇంకో మొబైల్ కూడా. యా ఓకే అండి. నైస్ టాకింగ్ టు యు అండి రవి గారు. థాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యు రవి గారు. థాంక్స్ ఫర్ కాలింగ్. హావ్ ఎ నైస్ డే. బై బై అండి. టేక్ కేర్. బాయ్ బాయ్. హలో హాయ్ అండి. హలో డిఎంకే గారు అండి. సార్ నమస్తే సార్. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అంబరీష్ గారు? సౌత్ కేరళ బాగుందా? మాట్లాడండి. శేఖర్ చంద్ర గారు మన స్టూడియోలో వారితో మాట్లాడండి. అంబరీష్. హలో అండి అంబరీష్ గారు. హలో అండి, బాగున్నారండి? మీ షో వింటున్నాను. బాగుందండి. బాగున్నానండి, థ్యాంక్ యూ అండి. మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు? యా మేము ఫైన్. సూపర్. అదే ఇవాళ చూసాను మీ గురించి. ఓకే. ఇంకా మీ ఫ్యూచర్ బాగుండాలని చెప్పి ఇంకా మంచి మంచి తీయాలి, మ్యూజిక్ చేయాలని చెప్పి కోరుతాము అంతే. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే డిఎంకే ద్వారా ఇలాంటి వాళ్ళందరితో మాట్లాడుతున్నాము. మాకు ఇండియాలో ఉంటే ఛాన్స్ ఉండేది కాదు. టోరీ పుణ్యం అంటూ. అవునా? ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ కొన్ని లక్షల మంది వింటుంటారండి, ప్రపంచం మొత్తం వింటుంటారు టోరీ అనేది. అవునా? ఐ థ్యాంక్ టోరీ అండి నిజంగా. ఇంతమంది ఇంటర్నెట్ రేడియో ఇది యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ఇది ఇంటర్నెట్ రేడియో అనేసరికి ఎఫ్ఎం రేడియో అనుకుంటే మనకి ఒకటి హైదరాబాద్ లో వింటాము. త్రూఅవుట్ ది వరల్డ్ మొత్తం వింటామండి ఇది ఎఫ్ఎం రేడియో. ఎందుకంటే ఫస్ట్ ఇంటర్నెట్ రేడియో అనేది గ్లోబల్ నాకు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నది. ఇంతమంది కాలర్స్ ని ఇలా లైవ్ లో మాట్లాడతాము. ఎందుకంటే కాలర్స్ ఓన్లీ 1% చేస్తారండి మాక్సిమం. ఎందుకంటే కొన్ని వందల మంది వింటుంటారు, కొన్ని లక్షల మంది వింటుంటారు. ఓకే. ఎందుకంటే ఆఫీసులలో చాలా మంది కూర్చొని వింటుంటారు కొంతమంది. ఎందుకంటే కొంతమందికి పాసిబుల్ కాదు మాట్లాడి ఫోన్ చేయడం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మేమంటే కొంచెం బయటకు, నేనంటే ఇంట్లో ఉంటాను కాబట్టి వింటుంటాను, చేస్తుంటాను. ఓకే. ఇప్పుడు మా వైఫ్ ఉంది అనుకోండి, తన ఆఫీస్ లో వింటుంటుంది కానీ పాపం చేయడానికి కుదరదు. ఓకే. సో జనరల్ గా అందరికి హెడ్ ఫోన్స్ లో పెట్టుకుని ఇప్పుడు, ఎందుకంటే టెక్నాలజీ మారిపోయింది. ఒకప్పుడు అరచేతిలో ప్రపంచం మొత్తం చూపిస్తున్నారు ఇప్పుడు స్టోరీ వాళ్ళు. రియలీ హ్యాపీ అండి ఇంతమంది కాలర్స్ ఇలా కాల్ చేయడం అనేది. రియలీ ఎక్సైటెడ్. ఐ ఫీల్ రియలీ హ్యాపీ అబౌట్ దిస్. ఎందుకంటే అందరు చాలా మంది మంచి మంచి సెలబ్రిటీస్ వస్తున్నారు. మాకు ఆ ఛాన్స్ దొరుకుతుంది వాళ్ళతో మాట్లాడటానికి కూడా. ఒక్కొక్కసారి పెద్ద సెలబ్రిటీ వచ్చారనుకో, ఆఫీస్ నుంచి ఒక 2 hours పర్మిషన్ తీసుకుని బయటకు వస్తారు. ఎందుకంటే ఆ 2 hours లో మనకి లైన్ కూడా దొరకదు, చాలా కష్టం. మన కాలర్ పాపం 2 hours ట్రై చేశారంటే లైన్ దొరకలేదని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు ఆయన ఆఫీస్ నుంచి వచ్చి. సో నేను చెప్పాను వాళ్ళకి, ఎందుకంటే మళ్ళీ వస్తారు తనికెళ్ళి బర్నీ గారు. ఖచ్చితంగా తీసుకొస్తానండి మీ అందరి కోసం, మళ్ళీ ఆయన తీసుకొస్తాను. ఎందుకంటే చాలా మంది మిస్ అయ్యారు సార్ డిఎంకే గారు ఆ రోజు నాడు. అవునండి. ఎందుకంటే 2 hours లో ఎక్కడ కుదురుద్దండి, చాలా మంది కాల్ చేస్తుంటారు. ఎందుకంటే వినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆ రోజు 20 నిమిషాలు లేట్ గా స్టార్ట్ చేసామండి. 1:40 నిమిషాలు ఆ రోజు షో జరిగింది. అప్పటికే 66 కాల్స్ వచ్చినాయి. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ దే టాక్ ఓన్లీ హలో అండి బాగున్నారా, ఒక 10 seconds అంతే. సో అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి డిఎంకే గారు ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు మా కోసం అని చెప్పి. మీకు వినోదం పంచడానికి ఇంకా కష్టపడతామండి. మా టోరీ టీం అంతా కష్టపడతారు. అక్కడ యూఎస్లో ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కానీ అందరం కష్టపడతామండి. మీకు ఆనందం కలిగించడానికి, మీకు సదా వినోదం కలిగించడానికి మేము వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ యూ. ఇది నంబర్ 1 రేడియో అండి, టాప్ 1 లో ఉందండి రేడియో అనేది అసలు. ఎందుకంటే ప్రపంచం ఎక్కడ వెళ్ళినా కానీ ఈ మధ్య ఎవరి నోట్లోకి వెళ్ళినా టోరీ అంటున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. ఇంకా మంచి మీరు తీయాలని చెప్పి ఇంకా నెక్స్ట్ మేము తీసినా కానీ మీరు మాత్రం టోరీకి వచ్చి మాకు ఇట్లా మాట్లాడుతుంటారు. యాక్చువల్లీ మీరు మంచి అడ్వైజ్ ఇస్తుంటే కూడా మేము వింటామండి. యాక్చువల్లీ మ్యూజిక్ ఎట్లా నేర్చుకున్నాం ఏంటి అది కూడా మేము వింటుంటాము. స్టార్టింగ్ చెప్పారండి ఆయన ఎలా ఇంట్రెస్ట్ ఈ లైన్కి ఎలా వచ్చారని చెప్పారు శేఖర్ చంద్ర గారు. యాక్చువల్లీ నేను 10 నిమిషాలు యాక్చువల్లీ వేరే ఆఫీస్ నెట్వర్క్ ప్రాబ్లం వస్తే దాంట్లో కాల్లో ఉన్నా నేను. ఏం పర్లేదు సార్, ఇది షూట్ చేస్తున్నాను, మళ్ళీ దీన్ని యూట్యూబ్ లో పెడతాం. యూ కెన్ లిసన్ టు ది హోల్ ప్రోగ్రామ్.
థ్యాంక్ యూ డిఎంకే గారు, ఎందుకంటే మీరు చాలా ఇట్లా మంచి మంచి తీసుకొస్తున్నారు. ఎందుకంటే మేము వింటున్నాం, బేసిక్ గా చాలా మంది వింటుంటారు, ఒకసారి లైన్ దొరకదు మనకి ప్రాబ్లము. అదే సార్ సో ఎందుకంటే వింటాం మాత్రం 100% వింటాం మేము. ఓకే సార్ అంబరీష్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ విత్ యువర్ పర్మిషన్ మరి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం అండి. హలో, హాయ్ అండి. హలో హలో ఓహో హలో కాల్. హలో, హాయ్ అండి. హలో అండి, నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్కారం, నేను వెంకట్ ఫ్రమ్ ఇండియానాపోలిస్ అండి. వెంకట్ గారు నమస్తే సార్, ఫ్యాంటాస్టిక్ అండి. మన స్టూడియోలో శేఖర్ చంద్ర గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హాయ్ అండి శేఖర్ చంద్ర గారు, హౌ ఆర్ యు అండి? ఫైన్ అండి, ఫైన్ అండి. హాయ్ వెంకట్ గారు, హౌ ఆర్ యు? Yeah, I'm fine, thank you. We got one Shekhar Kamula, talented director, and one more Shekhar Chandra, talented music director. Okay, great. Thank you. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా వస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదండి. అవునండి, ఇట్స్ బ్యూటిఫుల్. లెట్ us hope so. అంటే మీ బోత్ స్టైల్స్ కొద్దిగా సిమిలర్ గానే ఉంటాయి అనుకుంటా. ఓకే, హోప్ సో. సో యాక్చువల్లీ మీరు మ్యూజిక్ ఎలా చేస్తారండి? ఒక ట్యూన్ ఎలా చేస్తారు బేసిక్ గా? అంటే ఫస్ట్ డైరెక్టర్ అనే సిచ్యువేషన్ చెప్పిన తర్వాత సో ఐ టేక్ ద లీడ్ అనమాట. హౌ ఇస్ ద సాంగ్ కమింగ్, ఇఫ్ ఇట్స్ అ సిచ్యువేషన్ బేస్డ్, దాని కంప్లీట్ సిచ్యువేషన్ ఏంటి, ఆ సాంగ్లో ఎలాంటి మౌంటేజెస్ వస్తాయి, అట్లాంటి ఐడియాస్ ఏమైనా తీసుకొని దెన్ ఐ స్టార్ట్ మై కంపోజింగ్ వచ్చి ఫస్ట్ ఐ డూ ఇట్ ఇన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి. ఫస్ట్ కీబోర్డ్, ఐఎమ్ బేసికలీ కీబోర్డ్ ప్లేయర్. సో నేను ముందు ఒక రిథమ్ లాగా చేసుకొని రిథమ్ అండ్ పర్క్యూషన్స్ అవన్నీ చేసి దానికి ట్యూన్ చేయడం ఒక పద్ధతి. అండ్ సమ్టైమ్స్ సడన్గా అదే మూడ్లో ఉన్నప్పుడు సడన్గా ట్యూన్ ఎందుకో ఎలా వస్తుందో తెలీదు, అదే మూడ్లో ఉన్నప్పుడు ఏదో నోటికి హమ్ చేస్తాము. సో అది బాగుందని సడన్గా రికార్డ్ చేసుకొని అది మళ్ళీ కీబోర్డ్ ముందు సిస్టమ్ ముందు కూర్చున్న తర్వాత పియానో ముందు మళ్ళీ అది ప్లే చేసుకొని బాగుందా లేదా అంతా రికార్డ్ చేసి దానికి మళ్ళీ ఒక బ్యాకింగ్ అంతా చేసి బాగుందా అనుకుంటే సూపర్ దాన్ని డెవలప్ చేస్తాము. ఆర్ఎల్స్ అది లేదు, అంత సెట్ అవ్వట్లేదు దీనికి ఈ సిచ్యువేషన్కి అంటే అది తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా ఇంకోటి ఏమన్నా చేయటం అనేది. సో ఇట్స్ ఆల్ టైప్ ఆఫ్ థింగ్స్ అండి సాంగ్ చేయడానికి. దే ఆర్ మెనీ వేస్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఏం లేదండి, మ్యూజిక్ చేయాలంటే ఎంతో టాలెంట్ ఉంటే గానీ ఒక సాంగ్ కి ట్యూన్ చేయడం కానీ మ్యూజిక్ చేయడం కానీ చాలా కష్టం యాక్చువల్ గా. సో మనం ఏంటంటే సాంగ్ వినేసి బాగాలేదని సింపుల్ గా చెప్తుంటారు జనాలు, అంటే కానీ ఆ సాంగ్ చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఎవరికి తెలియదు. మీరు ఒక సాంగ్ గురించి ఇలా అంటే వెంకట్ గారు, సినిమా చేయడానికి 24 క్రాఫ్ట్స్, కొన్ని వందల మంది డే అండ్ నైట్ కష్టపడి ఒక 6 నెలలు కష్టపడితే సినిమా బయటకు వస్తుంది. దాన్ని మనం 2 గంటలు చూసి బోర్ సినిమా అంటాం, లేదు బాగుందండి బాగా తీసాడు రా అంటాం. జస్ట్ ఒక 2 గంటలు దాని బతుకు బయటపడిపోద్దండి. అవునండి, మామూలుగా రివ్యూ రాసే వాళ్ళు కూడా కొద్దిగా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే రివ్యూస్ బేస్ చేసుకుని చాలా మంది సినిమాలు చూడాలా వద్దని డిసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వెంకట్ గారు, Telugu.com రివ్యూ యూ కెన్ ట్రస్ట్ అండి. బై ఆల్ మీన్స్ యూ కెన్ ట్రస్ట్ మై రివ్యూస్. ఓకే అండి, Telugu.com లో రివ్యూస్ వోంట్ చీట్ యూ, యూ కెన్ ట్రస్ట్ బై ఆల్ మీన్స్. ఓకే అండి. Okay, thanks, Shekhar Chandra, and all the best for your future. Thank you so much, and thank you so much. Thank you. Nice talking to you. DMK garu. Thank you very much. Thanks, and thanks for calling, and have a nice day. You are the last lucky caller, and bye bye, and take care. And ఇదండి టోరీ. అండ్ హౌ డు యు లైక్ టోరీ? ఒకసారి రియల్లీ నైస్ అండి, రియల్లీ నైస్. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఆల్ ద కాలర్స్. అండ్ పాపం ఎవరు ట్రై చేసినా చాలా మందికి దొరకలేదు అంటున్నారు. సో ఐ ఫీల్ మళ్ళీ ఈసారి వచ్చి వాళ్ళతో కూడా మాట్లాడాలి అని. సో ఐ థ్యాంక్ మెయిన్లీ టోరీ ఫర్ దిస్, బికాస్ ఇంతమంది మాట్లాడి ఇన్ని సజెషన్స్ అని అనొచ్చు, కమెంట్స్ కానీ అప్లాస్ కానీ సాంగ్స్ గురించి రెస్పాన్స్ కానీ ఎనీథింగ్, ఇట్స్ రియల్లీ హెల్దీ అండ్ ఇట్స్ రియల్లీ గుడ్. So they help you to correct yourself. Yeah, overall adi world wide ga intamandi anedi it's really great and I feel really happy for this. So I thank mainly Tori for this. You'll have all the blessings and all the support and love. And I thank each and everyone for your blessings, for your love and for your support, and thank you so much. And Ilani, I'll continue my work like this. Hope you all enjoy my songs, music.
my songs. I hope you promise to give good music. Definitely. Thank you, sir. And thank you, Shekhar Chandra garu. And ఆయన నిజంగా చెప్పాలంటే మా అన్నయ్య గారు అబ్బాయి కింద లెక్కండి. హరి అనుమోల్ గారు అంటే ఇందాకే చెప్పాను, టాప్ డిఓపి ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయన శిష్యులు ప్రశిష్యులు చాలామంది ఉన్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇవాళ రాజ్యం వెళ్తున్నారు. మరి అటువంటి గురువు అనమాట ఆయన, చాలా సీనియర్ కెమెరామెన్. మరి ఆయనకి నేను కూడా ఆయన అంటే చాలా గౌరవిస్తాను, ఆయన్ని ఒక అన్నయ్యలా భావిస్తాను. సో మరి ఇవాళతో ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తుందండి. రేపటి వరకు సెలవు. మరి డిఎంకే ఇవాళకి బాయ్ బాయ్ చెప్తున్నాడు. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. సైనోరా, బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్ అండ్ లవ్ యూ ఆల్.